ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतम् अवधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपिका गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भगवते आया। ओम नमो भगवते आया। ओम नमो भगवते आया। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। तुम करोति वाचालं पङ्गुं लगायते गिरिं यत्कृपामहं वन्दे श्रीगुरुं नारायणं आनन्दमाधवं श्रीचैतन्यं। अपवित्रो पवित्रो वा सर्वास्तु वा यस्मै बाह्याभ्यन्तरशुचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్, కంగ్రాచులేషన్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పేరు చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇదేంటి మన శిష్టాష్టకం ప్రేయర్స్ కూడా చదువుకుందాం అమ్మా. శిష్టాష్టకం ప్రేయర్స్ ఇందులో ఉన్నాయి కదా. ఎవరో ఒకళ్ళు చదవాలి. ఎవరు చదువుతారు? సైన్ చేసింది ఏమ్మా? సైన్ చేసింది నా పేరుండి విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య భక్తి ప్రేమ స్వామి అని ఉంది. భక్తి ప్రేమ స్వామి మహారాజ్ నీకు వచ్చిన కాపీ? అవునమ్మా. సైన్ చేయించి పంపించాను నేను. 31/3/24 చేశారు వారు. 2 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. సరే, ఎవరు సిస్టర్ ఈ క్లాస్ కి స్పెసిఫిక్ గా వారానికి ఒకళ్ళు చెప్పిన శిష్టాష్టకం ప్రేయర్స్ చదవాలి. చదవండి అమ్మా. లలితా మాతాజీ చదవండి. హరే కృష్ణ సుందర్ కేశవ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దర్శనం మా భాగ్యం. హరే కృష్ణ. పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నారు. ఎస్ ప్రభుజీ. రోజు నెక్స్ట్ వీక్ ప్రభుజీ. అది నెక్స్ట్ సాటర్డే. క్లాస్ డిస్టర్బ్ చేయను ప్లీజ్ క్యారీ. నాకు ఎందుకో ఒకసారి మీకు విషయాలు అనిపించింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రభుజీ లాస్ట్ ది కొంచెం కనిపించట్లేదు, అంటే నాకు తెలుసు కానీ మిస్టేక్ వస్తుందేమో అని. నేను చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారి బహుదా నిజ సర్వశక్తిః తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి రుద్రైవ ఈదృశం ఇహాజనినానురాగః తృణాదపి సునీచేనాతరోరివా సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనీయః సదా హరిః న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తిరహైతుకీ త్వయి ఐనందతనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా నయనం గళదశ్రుధారయా వదనం గద్గదరుద్ధయా గిరా పులకైర్నిశితం వపుః కదా తవ నామగ్రహణే భవిష్యతి యుగాయితం నిమిషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ మే అశ్లిష్య వా పాదరతాం పాదరతుం పినాస్తు మర్మహతం కరోతు వా యథా తథా వా విదధాతు లంపటో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఫస్ట్ వాల్యూమ్ ఫస్ట్ బుక్ తీయండి, పేజ్ 9 మొదటి నుంచి చదువుకెళ్దాం, తొలి పలుకు దగ్గర నుంచి. సో బికాస్ చైతన్య చరితామృతం మీద మనకి అంత ఐడియా లేదు కాబట్టి ఏమా అలాగే చదువుదాం. రైట్. సో ప్రాబ్లీ విల్ స్టార్ట్ విత్ మై సెల్ఫ్. నాతోనే స్టార్ట్ చేస్తాను. తొలి పలుకు దగ్గర నుంచి చదువుకు వెళ్దాం ఏమా. తొలి పలుకు ఇక్కడ చెప్పబడినట్లు శ్రీ చైతన్యుల ఉపదేశాలకు భగవద్గీతలో శ్రీకృష్ణ ఉపదేశాలకు భేదము లేదు. శ్రీకృష్ణ ఉపదేశాల ఆచరణీయ ప్రదర్శనమే శ్రీ చైతన్యుల ఉపదేశాలు. తనకే అనగా శ్రీకృష్ణునికి
ప్రతి ఒక్కరూ తప్పకుండా శరణజొచ్చాలనేదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చరమ ఉపదేశం. అటువంటి శరణాగతి జీవుని తత్క్షణ బాధ్యత తీసుకుంటానని శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు తన ప్రధాన అంశమైన క్షీరోదక సాయి విష్ణువు ద్వారా ఈ సృష్టి పోషణ భారాన్ని ఇదివరకే తీసుకుని ఉన్నాడు. కానీ ఆ పోషణము ప్రత్యక్షముగా కాదు, అయినను తన విశుద్ధ భక్తిని రక్షణమును తానే తీసుకుంటానని భగవంతుడు అన్నప్పుడు నిజముగా అతను ప్రత్యక్షముగా రక్షణము కల్పిస్తాడు. పిల్లవాడు తన తల్లిదండ్రులకు లేదా పశువు తన యజమానికి పూర్తిగా శరణాగతులై ఉన్నట్లు విశుద్ధ భక్తుడు భగవంతునికి సర్వదా శరణాగతుడై ఉంటాడు. శరణాగత విధానంలో మనిషి భక్తియుక్త సేవ నిర్వహణకు అనుకూలమైన వాటినే స్వీకరించాలి, ప్రతికూలమైన వాటిని త్యజించాలి. భగవంతుని రక్షణ గురించి సర్వదా విశ్వసించాలి. భగవత్ కరుణపైననే పూర్తిగా ఆధారపడాలి. భగవంతుని ఇష్టానికి అన్యమైన ఇష్టాన్ని కలిగి ఉండరాదు. సర్వదా వినమ్రుడై ఉండాలి. ఈ 6 నియమములు పాటిస్తూ మనిషి తనకు శరణుజొచ్చాలని భగవంతుడు ఆదేశించాడు. కానీ ప్రపంచంలో బుద్ధిహీనులైన నామమాత్ర పండితులు ఈ ఆదేశాలను అపార్థం చేసుకుని వాటిని విడిచిపెట్టమని జనసామాన్యానికి బోధించారు. భగవద్గీతలో 9వ అధ్యాయం చివర శ్రీకృష్ణుడు నేరుగా ఆదేశిస్తూ సర్వదా నన్నే స్మరించు, నా భక్తుడివి కమ్ము, కేవలం నన్నే పూజించు, కేవలము నాకే నమస్కరించు అని అన్నాడు. ఆ విధముగా చేయడం ద్వారా ఆధ్యాత్మిక లోకంలో తన దగ్గరకు రాగలడని ఆ దేవాది దేవుడు అన్నాడు. కానీ పండితుల రూపంలో ఉన్న దానవులు జనసామాన్యాన్ని కృష్ణ శరణాగతికి కాక నిరాకార, అప్రకటక, నిత్యమైన జన్మరహితమైన తత్వమునికే శరణుజొచ్చమని తప్పుద్రోవ పట్టించారు. పరతత్వం యొక్క చరమలక్ష్మి భగవంతుడనే విషయాన్ని నిరాకారవాది అయిన మాయావాది తత్వవేత్త అంగీకరించారు. ఎవడేని సూర్యుని యథాతథంగా తెలుసుకోవాలని అనుకుంటే తొలుత సూర్యరశ్మిని, ఆ తర్వాత సూర్యగోళాన్ని దర్శించవలసి ఉంటుంది. ఇక అతడు సూర్యగోళంలో ప్రవేశిస్తే అక్కడ సూర్యదేవుని ముఖాముఖి చూడగలిగే అవకాశం కలుగుతుంది. అజ్ఞానవశమున మాయావాద తత్వవేత్తలు సూర్యకాంతిని పోలినట్టు బ్రహ్మతేజాన్ని దాటి ముందుకు పోలేరు. భగవంతుని ముఖ దర్శనము కావడానికి మిరుమిట్లు గొలిపే బ్రహ్మతేజాన్ని చొచ్చుకుని పోవాల్సి ఉంటుందని ఉపనిషత్తులు ధృవపరిచాయి. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. అందుకే వ్రజరాజ తనయునిగా ఆవిర్భవించిన శ్రీకృష్ణుని ప్రత్యక్షారాధననే శ్రీ చైతన్య మహాప్రభు బోధించారు. బృందావనము శ్రీకృష్ణునితో సమానమని కూడా ఆయన ఉపదేశించారు. ఎందుకనగా శ్రీకృష్ణుడు పరతత్వమైనందున అతని నామ రూప గుణ లీలా పరివారాదులకు భేదము లేదు. అదే భగవంతుని పూర్ణ స్వభావము. వ్రజగోపికలు అనుసరించిన పద్ధతియే పరిపూర్ణమైనట్టి అర్చనా విధానమని కూడా శ్రీ చైతన్యులు ఉపదేశించారు. ఆ వ్రజగోపికలు ఎటువంటి లౌకిక లేదా ఆధ్యాత్మిక లాభాపేక్ష లేకుండా శ్రీకృష్ణుని ప్రేమించారు. శ్రీమద్ భాగవతము అమల పురాణమని దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడ విశుద్ధ ప్రేమను పెంచుకోవడమే మానవ జన్మ యొక్క పరమోన్నత లక్ష్యమని కూడా శ్రీ చైతన్యులు బోధించారు. శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశాలు సాంఖ్యయోగ మూల ప్రతిపాదకుడైన కపిలదేవుని ఉపదేశాలతో సమానమై ఉన్నాయి. ప్రామాణికమైన యోగ పద్ధతి భగవానుని దివ్యరూప ధ్యానాన్ని బోధిస్తుంది. ఏదో శూన్యాన్ని లేదా నిరాకారాన్ని ధ్యానించే ప్రశ్నే లేదు. ఆసనాదులు లేకుండానే దివ్యమైన విష్ణు రూపాన్ని మనిషి ధ్యానించగలిగితే అదే పరిపూర్ణమైన సమాధి. ఇటువంటి ధ్యానమే పరిపూర్ణమైన సమాధి అనే విషయము భగవద్గీతలోని 6వ అధ్యాయము చివర ధృవపరపబడింది. ప్రేమతోనూ భక్తితోనూ హృదయంలో నిరంతరము భగవంతునే తలచే యోగులందరిలోనూ మహోన్నతుడని శ్రీకృష్ణ భగవానుడు అక్కడ చెప్పారు. భగవంతుడు ఏకకాలంలో సృష్టితో ఏకము భిన్నమునై ఉన్నాడని తెలిపి ఆ అచింత్య భేదాభేద తత్వము ఆధారముగా మళ్ళీ చెప్తానమ్మా. అచింత్య భేదాభేద తత్వము ఆధారముగా శ్రీ చైతన్య మహాప్రభువు కేవలము నామ సంకీర్తన ద్వారా సాంఖ్యయోగ ధ్యానాన్ని సాధన చేసే ఆచరణీయ పద్ధతిని జన సామాన్యానికి బోధించారు.
భగవన్నామము భగవంతుని శబ్దావతారమని, భగవంతుడు పూర్ణుడు కనుక అతని నామానికి దివ్య రూపానికి భేదము లేదని ఆయన బోధించారు. ఆ విధముగా భగవన్నామ కీర్తన చే మనిషి నేరుగా భగవంతునితో సాంగత్యం చేయగలుగుతాడు. ఈ నామ సంకీర్తనను సాధనం చేయడం ద్వారా అతడు వరుసగా నామాపరాధ స్థితి, నామాభాస స్థితి, విశుద్ధ స్థితి ద్వారా ప్రయాణిస్తాడు. నామాపరాధ స్థితిలో అతడు అన్ని రకాలైన భౌతిక సౌఖ్యాలను కోరుకుంటాడు. కానీ రెండవ స్థితిలో అతడు సమస్త భౌతిక కల్మషము నుండి విడిపడతాడు. ఇక అతడు దివ్య స్థితిలో నెలకొనినప్పుడు భగవత్ ప్రేమ స్థితి అనే మహోన్నతమైన స్థానాన్ని పొందుతాడు. మానవులకు ఇదే అత్యున్నత పూర్ణత్వ స్థితి అని శ్రీ చైతన్యులు బోధించిరి. హరే కృష్ణ. నాన్న నాకేదో మేము 3వ క్లాసులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు అర్థం అవుతుంది. భగవద్గీతలో వచ్చింది అన్న, భాగవతంలో వచ్చింది అన్న, అవి చదివేకి ఇది చదవటం కరెక్ట్ అనిపించింది నాకు ఇప్పుడు చదువుతూ ఉంటే. అందుకే చెప్తున్నాను 3వ క్లాసులోకి వచ్చినట్టే ఉంది నాకైతే. అందుకే భాగవతం పూర్తవుందా చైతన్య చరితామృతం చదవకుంటారు. బాగుంది నాన్న, అర్థం అవుతుంది ఇప్పుడు ఇలాగ చదివితే. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. యోగ సాధన ఇంద్రియ నిగ్రహానికే ఉద్దేశించబడింది. సమస్త ఇంద్రియాలను నియంత్రించేది మనస్సు కనుక మనస్సును కృష్ణ భక్తి భావనలో నియుక్తము చేసి నియంత్రించటము తొలుత అభ్యసించాలి. మానసిక కలాపాలు బాహ్యేంద్రియాల ద్వారా వ్యక్తమవుతాయి. ఇచ్ఛానుసారము అది జ్ఞాన సముపార్జనకో లేదా ఇంద్రియ కలాపాలకో అయి ఉంటుంది. ఆలోచన, అనుభూతి, కోరిక అనేవి మనస్సు యొక్క సూక్ష్మ కలాపాలు. అవి మలిన పూర్ణము లేదా నిర్మలమునైన చిత్తమును అనుసరించి నిర్వహించబడతాయి. మనిషి మనస్సు కృష్ణునిపై, అతని నామ గుణ రూపము, లీలలు, పరివారము, సంపత్తిపై లగ్నమై ఉంటే అతని స్థూల సూక్ష్మ కలాపాలు అన్నీ కూడా అనుకూలమైనవిగా ఉంటాయి. శ్రీకృష్ణుని దివ్య కలాపాలను గురించి చర్చించటము ద్వారా, అతని మందిరాన్ని శుభ్రపరచటం ద్వారా, అతని మందిరాన్ని దర్శించటము ద్వారా, చక్కగా అలంకృతమైన భగవద్ రూపాన్ని వీక్షించటము ద్వారా, అతని దివ్య మహిమలను వినటము ద్వారా, అతని ప్రసాదాన్ని తినటము ద్వారా, అతని భక్తులతో సాంగత్యము చేయటము ద్వారా, ఆ దేవదేవునికి అర్పించిన తులసి దళాలను, పుష్పాలను ఆఘ్రాణించటము ద్వారా, అతని కొరకే కర్మలలో నెలకొనటం ద్వారా, భక్తుల ఎడ ద్వేషము కలిగిన వారి పట్ల కోపాన్ని ప్రదర్శించటం ద్వారా, భక్తుల ఎడ ద్వేషము కలిగిన వారి పట్ల కోపాన్ని ప్రదర్శించటం ద్వారా మనస్సును కృష్ణునిపై నిలపడం అనే పద్ధతియే భగవద్గీతలో చెప్పబడిన చిత్తమార్జన విధానము. మనో ఇంద్రియ కలాపాలను ఎవ్వరూ ఆపలేరు. కానీ చేతనమును మార్చడం ద్వారా ఆ కలాపాలను మనిషి పవిత్రీకరించగలడు. ఈ మార్పు భగవద్గీతలో 2.39 సూచించబడింది. పార్థ, అటువంటి జ్ఞానంతో పనిచేస్తే నీవు కర్మబంధము నుండి ముక్తుడవవుతావు అని శ్రీకృష్ణుడు అక్కడ అర్జునునికి కర్మబంధరహితమైన యోగము గురించి చెప్పాడు. మనిషికి ఒక్కొక్కప్పుడు రోగము వంటి కొన్ని పరిస్థితులలో ఇంద్రియ భోగము నియంత్రించబడుతుంది. కానీ అటువంటి నియంత్రణలు కేవలము బుద్ధిహీనులకే అయి ఉంటాయి. మనస్సు, ఇంద్రియాలు నియంత్రించగలిగే అసలైన పద్ధతిని తెలుసుకోకుండా అల్పజ్ఞులు వాటిని బలవంతముగా నిరోధించడానికి ప్రయత్నిస్తారు. కానీ తుదకు వారు వాటికి లొంగిపోయి ఇంద్రియ భోగ తరంగాలలో కొట్టుకొని పోతారు. హరే కృష్ణ ప్రభుజీ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను చదువుతానండి. కంగ్రాచులేషన్స్ ప్రభుజీ. మీ పేర్లు కింద. సరే, సారీ మాతాజీ, నా పేరు కిందకి వెళ్ళిపోయిందండి. లేదు 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 లేదు, మీ అక్కడ మంచి పేర్లు రావట్లేదని ఎక్కువ నాది వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ, మా పేరు లేదండి. నేను వచ్చానండి, మీరు ఇంకా పద్మావతి మేడం మాతాన్ని చదవమన్నారు, ఊరుకున్నాను. ఇంకా నేను మాత్రం చదవండి అమ్మా. చదవనండి. హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు లేదండి. హరే కృష్ణ ప్రభుజీ. సాంఖ్య యోగములోని 8 నియమాలు అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము,
ప్రత్యాహారము వంటివి అతిగా దేహాత్మ బుద్ధిలో నెలకొనిన వారి కొరకే ఉద్దేశించబడినాయి. కృష్ణ భక్తి భావనలో నెలకొనిన బుద్ధిమంతుడు తన ఇంద్రియాలను బలవంతముగా కార్యాల నుండి నిరోధించడు. పైగా అతడు తన ఇంద్రియాలను కృష్ణ సేవలో నియోగిస్తాడు. కదలకుండా కూర్చుండజేసి ఎవ్వరైనా పిల్లవాడిని ఆటల నుండి ఆపలేరు. దానికి బదులు ఉన్నతమైన కలాపాలలో నియుక్తం చేయడము ద్వారా ఆ పిల్లవాడి తొంటరి పనులను ఆపవచ్చును. అదే విధముగా అష్టాంగ యోగము ద్వారా ఇంద్రియ కలాపాలను బలవంతముగా నిరోధించడం అనేది కేవలము అల్పులకే ఉపదేశించబడినది. ఉన్నతులైన వ్యక్తులు ఉన్నతమైన కృష్ణ భక్తి భావన కలాపాలలో నెలకొనడము ద్వారా సంసారపు తుచ్చ కలాపాల నుండి సహజముగానే విముక్తులవుతారు. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ రీతిగా కృష్ణ భక్తి విజ్ఞానాన్ని బోధించారు. శుష్క జ్ఞానులు భౌతికాసక్తి నుండి తమను తాము నిరోధించుకోవడానికి యత్నిస్తారు. కానీ అతి బలీయమైన మనస్సును నియంత్రించడము చాలా కష్టమైనట్లు, అది వారిని ఇంద్రియ కలాపాల వైపునికే లాగివేస్తున్నట్లు సాధారణంగా కనిపిస్తుంది. కృష్ణ భక్తిలో ఉన్న వ్యక్తికి ఈ ప్రమాదము ఉండదు. కనుక మనిషి తన మనస్సును ఇంద్రియాలను కృష్ణ భక్తి భావనాయుత కర్మలలోనే నెలకొల్పాలి. దీనిని ఏ విధముగా ఆచరణలో పెట్టాలో శ్రీ చైతన్యులు బోధించారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ముందు శ్రీ చైతన్య మహాప్రభు విశ్వంబరుడని తెలియబడ్డారు. సమస్త విశ్వాన్ని పోషించేవాడిని, సకల జీవులకు మార్గదర్శనం చేసేవాడిని ఈ విశ్వంబరుడనే నామము సూచిస్తుంది. ఆ పోషకుడు, దారి చూపేవాడే శ్రీకృష్ణ చైతన్యునిగా ఆవిర్భవించి మానవులందరికీ ఉదాత్తమైన బోధలు కావించాడు. శ్రీ చైతన్యులు జీవితపు ప్రధాన అవసరాలను బోధించినట్టి ఆదర్శనీయుడైన బోధకుడు. కృష్ణ ప్రేమను పంచడంలో ఆయన పరమోదారులు. సమస్త కరుణకు భాగ్యానికి ఆయనే పూర్ణ నిధి. శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో, మహాభారతంలో, ఉపనిషత్తులలో ధృవపరపబడినట్లు ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. ఈ కలహయుగములో ఆయనే ఎల్లరకు పూజనీయుడు. కనుక ఎల్లరూ ఆయన సంకీర్తనోద్యమంలో పాల్గొనాలి. దానికి యోగ్యతలేవి అవసరము లేవు. ఆయన ఉపదేశాలను పాటిస్తే ఎవరైనా పరిపూర్ణ మానవుడు కాగలుగుతాడు. మనిషి శ్రీ చైతన్య మహాప్రభు పట్ల ఆకర్షితుడయ్యేటంత భాగ్యవంతుడైతే నిశ్చయముగా జీవిత కార్యంలో సఫలీకృతుడవుతాడు. అంటే ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందగోరేవారు శ్రీ చైతన్యుల అనుగ్రహంచే మాయాబంధము నుండి సులభముగా బయటపడతారు. ఈ గ్రంథంలో తెలుపబడిన ఉపదేశాలు శ్రీ చైతన్యులకు అభిన్నములు. చదవమంటారండి? దేహముతో తాధ్యాత్మం చెందే బద్ధజీవుడు నానా రకాలైన భౌతిక కలాపాలతో చరిత్ర పుటలను పెంచుకుంటాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాలు అటువంటి అనవసరమైన తాత్కాలికమైన కలాపాలను ఆపివేయడంలోనూ, మహోన్నతమైన ఆధ్యాత్మిక కలాపాల స్థితికి చేరుకోవడంలోనూ మానవులకు సహాయకారకమవుతాయి. అటువంటి ఆధ్యాత్మిక కలాపాలు భవబంధ విముక్తి తరువాతనే ఆరంభమవుతాయి. కృష్ణ భక్తి భావనలోని అటువంటి ముక్తి కలాపాలే మానవ జన్మ లక్ష్యము. ప్రకృతిపై నియంత్రణ సాధించాలనే యత్నము ద్వారా వచ్చే మిథ్యాహంకారము కేవలము మాయా. శ్రీ చైతన్యుల ఉపదేశాలను అధ్యయనం చేయడం ద్వారా తేజోమయమైన జ్ఞానం లభిస్తుంది. అటువంటి జ్ఞానముచే మనిషి ఆధ్యాత్మిక అస్తిత్వంలో పురోగమిస్తాడు. ప్రతి ఒక్కడు తాను చేసే కర్మకు ఫలాన్ని తప్పక అనుభవించవలసి ఉంటుంది. అటువంటి వాటిని నియంత్రించే ప్రకృతి నియమాలను ఎవ్వరూ అదుపు చేయలేరు. కామ్య కర్మలలో నెలకొనినంత వరకు మనిషి జీవిత చరమ లక్ష్యాన్ని సాధించడంలో చేసే యత్నంలో తప్పక భంగపడతాడు. శ్రీ చైతన్య చరితామృతం అనే గ్రంథములోని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాలను అవగతము చేసుకోవడం ద్వారా మానవ సమాజము ఆధ్యాత్మిక జీవన నవ్యకాంతిని అనుభూతమనర్చుకుంటుందని నేను ఆశిస్తాను. అటువంటి ఆధ్యాత్మిక జీవనము విశుద్ధాత్మకు కర్మ రంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఓం తత్సత్. శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మార్చి 14 ఇవాళ మనం మార్చి 13 చదువుకుంటున్నాం. చెప్పండి బాగా. ఈ ఫస్ట్ పేజ్ లో, అదే తొలిపలికి ఫస్ట్ పేజ్ లో రెండో పేరంలో భగవద్గీత 9వ అధ్యాయం చివర కృష్ణుడు శ్రీకృష్ణుడు నేరుగా ఆదేశిస్తూ, సరదా నన్నే స్మరించు, నా భక్తుడు కమ్ము, కేవలము నన్నే పూజించు, కేవలము నాకే నమస్కరించు అని అన్నారు. ఆ విధంగా చేయడం ద్వారా మనిషి ఆధ్యాత్మిక లోకంలో తన దగ్గరకు రాగలడని దేవదేవుడు అన్నారు.
కానీ పండితుల రూపంలో ఉన్న దానవులు జనసామాన్యుని కృష్ణ శరణాగతికి కాక నిరాకార అప్రకట నిత్యమైన జన్మరహితమైన తత్వమునికే జన్మ జొచ్చమని తప్పుదోవ పట్టించారు. అంటే ఇక్కడ జన్మరహితం మనం కూడా కోరుకుంటున్నాం కదండి. మనం కూడా కోరుకుంటున్నా కానీ వాళ్ళు నిరాకారంతోనే నిరాకారం వైపు వెళ్ళిపోతున్నారు. భగవద్గీత అంత క్లియర్ గా రాస్తున్నా సరే వాళ్ళు నిరాకారమే లక్ష్యంగా చెప్పుకొస్తున్నారు అని. ఓకే ఓకే. ఆ రూట్ మంచిది కాదు. ఆ రూట్ మంచిది కాదు. ఓకే. అటువంటి వాళ్ళని ఏమని పిలిచారు ఇక్కడ? పండితుల రూపంలో ఉన్న దానవులు అన్నారు. దానవులు. శ్రీకృష్ణ అంత క్లియర్ గా చెప్తున్నా సరే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు దానవులు అన్నారు. ఓకే సరే, మీరు చదువుతానని మెసేజ్ పెట్టినట్టున్నారు. చదువుతారా ముందుగా? ఒక నిమిషం అమ్మ. పద్మావతి మాతాజీ బావగారు చదివిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రస్తావన. శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి విరచితమైన శ్రీ చైతన్య చరితామృతము శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు జీవితము ఉపదేశాల గురించి ఉన్నట్టి ప్రధానమైన గ్రంథము. దాదాపు 500 సంవత్సరాల క్రిందట భారతదేశంలో ఆరంభమైనట్టి గొప్ప సాంఘిక ధార్మిక ఉద్యమానికి శ్రీ చైతన్య మహాప్రభు ఆద్యుడు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ఆ ఉద్యమము ధార్మిక తాత్విక చింతన పద్ధతిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసింది. శ్రీకృష్ణ చైతన్యుల ప్రభావము అత్యంత దూరాలకు విస్తరించడానికి కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల యత్నమే కారణం. ఆయనే ప్రస్తుత గ్రంథానికి వ్యాఖ్యాత, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి ఆచార్యులు అయి ఉన్నారు. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు గొప్ప చారిత్రక ప్రాధాన్యము కలిగిన వారు. అయినా సంప్రదాయకమైన చారిత్రక విశ్లేషణ పద్ధతి అంటే ఒక మనిషిని ఆ కాలానికి సంబంధించిన వానిగా చూడడం అనేది ఇక్కడ విఫలమవుతుంది. ఎందుకనగా శ్రీకృష్ణ చైతన్యులు చారిత్రక పరిధులను అధిగమించినట్టు మహాపురుషులు. పాశ్చాత్య జగతిలో మానవుడు భౌతిక విశ్వ నిర్మాణాన్ని అధ్యయనం చేస్తూ కొత్త సముద్రాలు ఖండాల అన్వేషణలో ప్రపంచాన్ని చుట్టడంలో తన అన్వేషణ స్ఫూర్తిని కేంద్రీకరిస్తున్న సమయంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు తూర్పు జగత్తులో మానవుని ఆధ్యాత్మిక స్వభావానికి సంబంధించిన అత్యున్నత జ్ఞానాన్ని అంతర్ముఖంగా శాస్త్రీయంగా అర్థం చేసుకునే విధంగా ఒక మహోద్యమాన్ని రూపొందించారు. శ్రీకృష్ణ చైతన్యుల జీవితము గురించిన ప్రధానమైన చారిత్రక ఆధారాలు మురారి గుప్తుడు, స్వరూప దామోదర గోస్వామి రచించిన కడచాలు అనగా చేతి పుస్తకాలు. వైద్యుడు శ్రీకృష్ణ చైతన్యులకు అతి సన్నిహితుడు అయిన మురారి గుప్తుడు ఆయన తొలి 24 ఏళ్ల జీవితమును గురించి విస్తారంగా పొందుపరిచారు. అది చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమం స్వీకరించేంత వరకు సంఘటనను వివరిస్తుంది. శ్రీ చైతన్యులు 48 ఏళ్ల జీవితంలో మిగిలిన సంఘటనలు ఇంకొక ఆంతరంగికుడైన స్వరూప దామోదర స్వామి చేతి పుస్తకంలో పొందుపరచబడినాయి. శ్రీ చైతన్య చరితామృతము 3 భాగాలుగా అంటే లీలలుగా విభజింపబడినది. అదే ఆదిలీల అనగా ఆరంభ సమయము, మధ్యలీల, మధ్య సమయము, అంత్యలీల, చివరి సమయము. మురారి గుప్తుడు రచించిన వివరాలు ఆదిలీలకు ఆధారము కాగా స్వరూప దామోదరుని చేతి పుస్తకము మధ్య అంత్యలీలల వివరాలను అందజేస్తున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడ ప్రభుజీ? ఉపోద్ఘాతమా? ఎక్కడున్నాం ప్రభుజీ? ప్రస్తావన సెక్షన్ లో 16వ పేజీ. ప్రస్తావన. ఓకే ప్రభుజీ. ప్రస్తావన సెకండ్ పేజ్. అదే 16 చదవండి. హరే నేను చదివినా? చదివేశారు. హరే కృష్ణ. ఆదిలీలలోని తొలి 12 అధ్యాయాలు గ్రంథము మొత్తానికి తొలి పలుకు వంటివి. శ్రీ చైతన్య మహాప్రభువు కలియుగములో భగవతవతారమని కృష్ణదాస కవిరాజు శాస్త్ర నిదర్శనముతో ధృవపరిచారు. 5000 సంవత్సరాల క్రిందట ఆరంభమైనట్టి ప్రస్తుత యుగము లౌకికత్వము, కపటత్వము, కలహమనే లక్షణాలతో నిండి ఉంటుంది.
శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణుడే అని కూడా నిరూపించిన గ్రంథ రచయిత ఈ నీచ యుగపు పతిత జీవులకు విశుద్ధ భగవత్ ప్రేమను సంకీర్తన ద్వారా అనగా సామూహిక భగవన్నామ సంకీర్తనం విశేషముగా సామూహిక మహామంత్ర కీర్తనము ద్వారా ఉదారముగా పంచడానికే ఆయన అవతరించారని వివరించారు. దీనితో పాటు 12 అధ్యాయాల తొలి పలుకులో కృష్ణదాస కవిరాజు జగత్తులో శ్రీ చైతన్యుల ఆవిర్భావానికి గూఢమైన ప్రయోజనాన్ని వెల్లడి చేశారు. ఆయన యొక్క సహ అవతారాలను ప్రధానమైన భక్తులను వర్ణించారు. ఆయన ఉపదేశాలను సంగ్రహపరిచారు. ఆది లీలలోని మిగిలిన భాగంలో అంటే 13 నుండి 15 అధ్యాయాల వరకు రచయిత శ్రీ చైతన్య మహాప్రభువు దివ్య ఆవిర్భావాన్ని, సన్యాసము తీసుకునేంత వరకు జీవితాన్ని వర్ణించారు. శ్రీ చైతన్యుల బాల్య మహిమలు, విద్యాభ్యాసము, వివాహము, తొలి తాత్విక చర్చలు, దానితో పాటు విస్తృతమైన సంకీర్తన సంఘాన్ని ఏర్పాటు చేయడము, మహమ్మదీయ ప్రభుత్వ అణచివేతకు విరుద్ధంగా శాసనోల్లంఘనము వంటివి అందులో ఉన్నాయి. 3 భాగాలలో అత్యంత సుదీర్ఘమైనట్టి మధ్యలీల సన్యాసిగా, బోధకునిగా, తత్వవేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా, యోగిగా శ్రీ చైతన్యుల విస్తృతమైన భారతదేశ పర్యటనను విపులంగాను, సంఘటనల రూపంలోనూ విపులంగా వివరిస్తుంది. ఈ 6 ఏళ్ల సమయంలో చైతన్య మహాప్రభువు తమ ఉపదేశాలను ప్రధాన శిష్యులకు బోధించారు. ఆయన ఎన్నో వాదనలు చేసి తమ కాలం నాటి సుప్రసిద్ధ తత్వవేత్తలను, వేదాంతులను మార్చారు. అందులో శంకరానుయాయులు, బౌద్ధులు, మహమ్మదీయులు ఉన్నారు. వారి వేల కొలది శిష్యులను, అనుయాయులను ఆయన తనను అనుసరించే వారిగా చేసుకున్నారు. ఒరిస్సాలోని జగన్నాథపురిలో బ్రహ్మాండమైన రథయాత్ర సందర్భంలో శ్రీ చైతన్యుల అద్భుతమైన కలాపాలను కూడా రచయిత ఈ భాగంలో పొందుపరిచారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ. మళ్ళీ మన ఆర్డర్కి వెళ్ళిపోదాం. పద్మావతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, కంగ్రాచులేషన్స్ ప్రభుజీ. శ్రీ చైతన్య మహాప్రభువు పూరీ క్షేత్రములో సుప్రసిద్ధ జగన్నాథ మందిరము దగ్గర దాదాపు ఏకాంత స్థితిలో గడిపిన చివరి 18 ఏళ్ల ప్రత్యక్ష సన్నిధి గురించి అంచెలీల తెలుపుతుంది. ఆయన ఈ చివరి సంవత్సరాలలో ధార్మిక పశ్చిమ తూర్పు శాస్త్ర చరిత్రలో అసమానమైనట్టి ఆధ్యాత్మిక భావ సమాధిలోని లోతులకు వెళ్ళిపోయారు. ఆయన ఆస్వాదించిన నిరంతర నిత్య ప్రవృత్తమైన ఆధ్యాత్మికానందమును కళ్ళారా చూసిన స్వరూప దామోదర స్వామి తమ రచనలో దానిని పొందుపరిచారు. ధార్మికానుభూతి కలిగిన నవీన మనస్తత్వవేత్తలు విచారణలను ఆ రచనలు స్పష్టంగా అతిశయిస్తాయి. రచనల్లో దానిని పొందుపరిచారు. ధార్మిక అనుభూతి కలిగిన నవీన మనస్తత్వవేత్తలు దృగ్గోచర విషయాలను, విచారణను, వర్ణనలను, ఆ రచనలను స్పష్టముగా అతిశయిస్తాయి. దాదాపు 16వ శతాబ్దములో ఆరంభంలో జన్మించిన గ్రంథకర్త కృష్ణదాస కవిరాజ గోస్వామి, రఘునాథ దాస గోస్వామి శిష్యుడు, శ్రీ చైతన్య వారి అంతరంగిక అనుయాయుడు, సుప్రసిద్ధ సాధు పురుషుడైన రఘునాథ దాసుడు స్వరూప దామోదర స్వామి చెప్పిన చైతన్యుల కార్యాలను విని జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నారు. శ్రీ చైతన్యులు స్వరూప దామోదరుడు ధరాతలాన్ని విడిచిపెట్టిన తరువాత తమ భక్తి లక్ష్యముల నుండి వియోగాన్ని భరించలేక రఘునాథ దాసుడు గోవర్ధన పర్వతము మీద నుండి
దుమికి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో బృందావనానికి వచ్చారు. కానీ ఆయనకు బృందావనంలో శ్రీ చైతన్యుల అంతరంగిక శిష్యులైన శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి కలిశారు. ఆత్మహత్య సంకల్పాన్ని విరమింపజేసి ఆ సోదరులిద్దరూ ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయకమైన చైతన్యుల తదనంతర జీవిత సంఘటనను రఘునాథదాసు వెల్లడి చేసినట్లు చేశారు. కృష్ణదాస కవిరాజు కూడా ఆ సమయంలో బృందావనంలో ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభువులు వారి దివ్య జీవిత సారాన్ని రఘునాథదాస గోస్వామి ఆయనకు పూర్తిగా తెలియజేశారు. అప్పటికే సమకాలీన పండితులు, భక్తులు కృష్ణ చైతన్యుల జీవిత చరిత్రలను రాశారు. మురారి గుప్తుడు రచించిన శ్రీ చైతన్య చరితము, లోచనదాస ఠాగూరులు రాసిన చైతన్య మంగళ, చైతన్య భాగవతము అటువంటివి. శ్రీ చైతన్యుల జీవితము విషయంలో పరమ ప్రామాణికునిగా భావింపబడే బృందావన దాస ఠాగూర్లు రచించిన చైతన్య భాగవతము అత్యంత గౌరవాన్ని పొందింది. గ్రంథము మరీ పెద్దగా అయిపోయిందనే భయంతో బృందావన దాసు గ్రంథ రచన చేస్తున్న సమయంలో శ్రీ చైతన్యుల జీవితంలోని పలు సంఘటనలను, ముఖ్యంగా తర్వాతి వాటిని విపులంగా వర్ణింపలేదు. ఆ తరువాత లీలలు వినాలనే ఉత్సాహంతో బృందావనములోని భక్తులు కృష్ణదాస కవిరాజును ఆ వృత్తాంతాన్ని విపులంగా వర్ణించమని కోరారు. వారంతా ఆయనను మంచి సాధువుగా, పండితునిగా భావించారు. వారి అభ్యర్థన మేరకు బృందావనంలోని మదన మోహనుని అనుజ్ఞ ఆశీర్వాదాలతో కృష్ణదాస చైతన్య చరితామృత గ్రంథ రచన ఆరంభించారు. అది సాహితీ ప్రతిభ కారణంగాను, సాత్విక సంపూర్ణత కారణంగాను, శ్రీ చైతన్య మహాప్రభు జీవితము, మహోన్నత ఉపదేశాలపై విశ్వవ్యాప్తంగా అతి ప్రముఖమైన గ్రంథంగా నేడు భావింపబడుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణదాస కవిరాజ్ గోస్వామి ఈ గ్రంథ రచనను వృద్ధాప్యంలో ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో ఆరంభించారు. ఈ విషయాన్ని ఆయన గ్రంథంలో వివరంగా ఈ రీతి తెలిపారు. ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను, ఆసక్తున్నయ్యాను. రాస్తున్నప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. నాకేది గుర్తుండటం లేదు. నేను సరిగ్గా చూడలేకపోతున్నాను, వినలేకపోతున్నాను. అయినా నేను రాస్తున్నానంటే ఇదొక అద్భుతమే. అటువంటి అవసాన దశలో ఆయన భారతదేశ మధ్య యుగపు ఈ మహోన్నత సాహితీ రత్నాన్ని పూర్తి చేశారంటే నిశ్చయంగా అది సాహితీ చరిత్రలో ఒకనొక అద్భుతమే. పైన చెప్పినట్లు ఇది కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వ్రాసినట్టి ఆంగ్ల వ్యాఖ్యానం. ఆయన భారతీయ ధార్మిక తాత్విక ఆలోచన సుప్రసిద్ధ ఆచార్యులు. శ్రీల ప్రభుపాదుల వ్యాఖ్యానానికి 2 బెంగాలీ వ్యాఖ్యానాలు ఆధారమయ్యాయి. ఒకటి ఆయన గురువుగారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ది. సుప్రసిద్ధ వేద పండితులు, బోధకుడు, సాధువునైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు భవిష్యవాణి పలుకుతూ చైతన్య చరితామృతం చదవటానికి ప్రపంచ జనులు బెంగాలీ నేర్చుకునే సమయం వస్తుంది అని అన్నారు. ఇంకొక వ్యాఖ్యానం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తండ్రి గారైన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ది. నవీన కాలంలో ఆయనే శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశాలను ప్రచారం చేయడానికి నాంది పలికారు. శ్రీల ప్రభుపాదులు స్వయంగా శ్రీ చైతన్యుల గురు పరంపరలోని వారు. శ్రీ కృష్ణ చైతన్యుల వారి అనుయాయులు రచించిన గ్రంథాలయ ఆంగ్లంలో వ్యాఖ్యానించిన మొట్టమొదటి పండితులు ఈయనే. బెంగాలీ, సంస్కృత భాషల్లో పాండిత్యము, శ్రీకృష్ణ చైతన్యుల ఉపదేశాల్లో సన్నిహిత పరిచయము ఈ అత్యంత ముఖ్యమైన గ్రంథాన్ని ఆంగ్ల భాషను మాట్లాడే జనులకు అందించడంలో ఆయన అత్యంత యోగ్యునిగా చేసింది. అత్యంత కఠినమైన తాత్విక విషయాలను సులభంగాను సుస్పష్టంగాను ఆయన వివరించడం భారతీయ ధార్మిక సాంప్రదాయంతో ఏ మాత్రమూ పరిచయం లేనట్టు పాఠకుడైన ఈ అద్భుతమైన మహోన్నతమైన గ్రంథాన్ని అర్థం చేసుకునేటట్లు చేస్తుంది.
భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ వారిచే 9 సంపుటాల్లో వసగబడినట్టు ఈ గ్రంథం సమకాలీన మానవుని విజ్ఞాన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకోగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఇంట్రడక్షన్ కూడా చదువుకు వెళ్దాము. బాలమణి మాతాజీ ఉన్నారమ్మా? విజయ మాతాజీ ఉన్నారు ప్రభు ఇందాక. సారీ, విజయ మాతాజీ. విజయ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నా దగ్గర బుక్స్ లేవు కదా ప్రభుజీ, వింటున్నాను ప్రభుజీ. సారీ సారీ అమ్మా. హరే బాలమణి మాతాజీ. కంగ్రాచులేషన్స్ ప్రభుజీ, దండాలు ప్రణామం. కుసుమ మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఇది తొలుత చైతన్య చరితామృతము పై 5 ఉదయం పూట ఉపన్యాసాల రూపంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము న్యూయార్క్ నందు ఏప్రిల్ 10-14, 1967 తేదీల్లో చెప్పబడింది. కృష్ణదాస కవిరాజు గోస్వామి విరచితమైన శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ప్రామాణిక జీవిత చరితే శ్రీ చైతన్య చరితామృతము. చైతన్య అనే పదానికి జీవశక్తి అని, చరిత అనే పదానికి గుణమని, అమృత అంటే నిత్యమైనదని అర్థము. జీవులము కనుక మనము కదలగలుగుతాము, కానీ జీవశక్తి లేని కారణంగా బల్ల కదలలేదు. కదలిక, క్రియ అనేవి జీవశక్తికి చిహ్నాలు లేదా లక్షణాలని చెప్పుకొనవచ్చును. నిజానికి జీవశక్తి లేకుండా క్రియ ఉండబోదని చెప్పవచ్చును. జీవశక్తి భౌతిక స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అమృతము కాదు. కనుక చైతన్య చరితామృతము అనే పద సమూహానికి నిత్యత్వంలో జీవశక్తి యొక్క గుణము అని అర్థము చెప్పుకోవచ్చును. కానీ ఈ జీవశక్తి ఏ విధంగా నిత్యత్వంలో ప్రదర్శించబడుతుంది? ఈ భౌతిక విశ్వంలోని ఏ మనిషి గాని జీవి గాని దీనిని ప్రదర్శించలేదు. ఎందుకనగా ఈ ప్రస్తుత దేహాల్లో మనం ఎవ్వరము నిత్యులము కాము. మనకు జీవశక్తి ఉన్నది, మనము కార్యాలు చేస్తాము. స్వభావ రీత్యా స్థితి దృష్ట్యా మనము నిత్యులము. కానీ ఏ భౌతిక స్థితిలోనైతే మనము ఉంచబడినామో అది మన నిత్యత్వాన్ని ప్రదర్శింపజేయనీయదు. నిత్యత్వము, జీవశక్తి అనేవి రెండును మనకు భగవంతునికి చెందినవని కఠోపనిషత్తులో చెప్పబడింది. భగవంతుడు మనము నిత్యులమనేది సత్యమే. అయినప్పటికీ ఇక్కడ ఒక భేదం ఉన్నది. జీవులమైన మనము పలువురు కార్యాలను చేస్తాము, కానీ ప్రకృతిలో పతనము చెందే నైజము మనకున్నది. భగవంతునికి అటువంటి నైజం లేదు. సర్వశక్తిమంతుడైనందున అతడెన్నడూను ప్రకృతి ఆధీనంలోనికి రాడు. నిజానికి ప్రకృతి అతని అచింత్య శక్తి యొక్క ఒకానొక ప్రదర్శనము. మనకు భగవంతునికి గల భేదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానాన్ని ఈ విధంగా చెప్పుకొనవచ్చును. నేల మీద నుండి చూసినప్పుడు ఆకాశంలో కేవలము మేఘాలే కనిపించినప్పటికీ మేఘాలు పైకి వెళితే అక్కడ తేజోమయుడైన సూర్యుడు మనకు కనబడతాడు. ఆకాశం నుండి చూస్తే నింగినంటి మేడలు, నగరాలు అతి చిన్నగా కనిపిస్తాయి. అదే విధంగా భగవంతుని స్థానం నుండి ఈ సమస్త భౌతిక సృష్టి అత్యల్పంగా ఉంటుంది. ఎక్కడైతే సమస్తము దూర ప్రభావముతో కనిపిస్తుందో అటువంటి అత్యున్నత ఎత్తు నుండి క్రిందికి దిగి రావడం జీవుని నైజము. కానీ భగవంతునికి ఈ స్వభావం ఉండదు. మేఘాల క్రిందకు సూర్యుడు రానట్లుగా భగవంతుడు ఏనాడును మాయకు లోనుగాడు. భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు జీవుడు, భగవంతుడు ఇద్దరు మాయాధీనులవుతారని నిరాకారవాద తత్వవేత్తలు, మాయావాదులు అంటారు. వారి తత్వంలో ఉన్నట్టి లోపమే ఇది. కనుక శ్రీ చైతన్య మహాప్రభువుని సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్పన్నం ప్రభుజీ. చంద్రమౌళి ప్రభు ఉన్నారమ్మా? సుజాత మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, నేను లిజనింగ్ మోడ్ ప్రభు. సరే ప్రభు, చదవండి అమ్మా. మనకు భగవంతునికి అక్కడి నుంచే కదా ప్రభుజీ. కనుక శ్రీ చైతన్య మహాప్రభు మనలో ఒకనిగా భావించుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. కనుక శ్రీ చైతన్య మహాప్రభువుని మనలో ఒకనిగా భావించకూడదు. ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే, పరమ నిత్యుడే. ఆయన ఏనాడును మాయామేఘముచే ఆచ్ఛాదింపబడరు. కృష్ణుడు, కృష్ణాంశలు అతని మహోన్నత భక్తులైన ఎన్నడును మాయాబంధంలో చిక్కుబడరు. కేవలము కృష్ణ భక్తి ప్రచారానికే శ్రీ చైతన్యులు ధరిత్రికి అరుదించారు. స్వయంగా కృష్ణుడే ఆయన కృష్ణుని చేరే సరియైన విధానాన్ని జీవులకు బోధించారు. విద్యార్థి చక్కగా వ్రాయడం లేదని చూసి పెన్సిల్ని తీసుకుని ఈ విధముగా వ్రాయి అనే ఉపాధ్యాయుని వంటి వారు ఆయన.
ఇది చూసి ఉపాధ్యాయుడే ఆలు నేర్చుకుంటున్నాడని ఎవ్వరును మూర్ఖంగా తలచకూడదు. అదే విధంగా శ్రీ చైతన్యులు భక్తుని వేషంలో అవతరించినప్పుడు ఆయన సాధారణ మానవుడని మనం మూర్ఖత్వంతో తలచకూడదు. ఏ విధముగా మనము కృష్ణ భక్తులము కావచ్చునో బోధించే సాక్షాత్తు శ్రీకృష్ణుడే, శ్రీ చైతన్యులని మనము సర్వదా గుర్తుంచుకోవాలి. ఈ వెలుగులోనే మనము ఆయనను అధ్యయనం చేయాలి. నీ మూర్ఖత్వాన్ని వదిలి నన్ను శరణు పొందు, నేను నిన్ను రక్షిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పలికెను అన్నాడు. అయ్యో, శరణు పొందడమా, నాకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయే అని దానికి సమాధానముగా మనము అంటాము. అట్లా చేయకు, లేకపోతే నా బంధము నుండి నీవు బయటపడతావు. నీవు నా బంధములోనే ఉండు, నేను నిన్ను హాయిగా తన్నుతుంటాను అని మాయ అప్పుడు మనతో అంటుంది. నిజంగా కూడా మనం నిరంతరము మాయచే తన్నులు తింటూనే ఉంటాము. మైదన భోగం కోసం దగ్గరికి వెళ్ళినప్పుడు మగగాడిదను ఆడగాడిద ముఖం మీద తన్నడము ఇటువంటిది. అదే విధముగా పిల్లలు, కుక్కలు కూడా మైదన భోగాన్ని అనుభవించేటప్పుడు పోట్లాడుతూ మూలుగుతూ ఉంటాయి. అడవిలో ఏనుగును కూడా శిక్షణ పొందిన ఆడ ఏనుగును ఉపయోగించే పట్టుకుంటారు. ఆ ఆడ ఏనుగు మగ ఏనుగుని పెద్ద గుంటలోకి దారి తీయిస్తుంది. ఈ ప్రకృతి జిత్తులను చూసి మనము ఎంతో నేర్చుకోవాలి. మనల్ని బంధించడానికి మాయ దగ్గర ఎన్నో మార్గాలు ఉన్నాయి. మాయ దగ్గర ఉన్నట్టు బలవత్తరమైన గొలుసు స్త్రీ. నిజానికి మనము స్త్రీ గాని పురుషుడు గాని కాము. ఈ ఉపాధులన్నీ కేవలము బయట వస్త్రానికి అంటే దేహానికే అన్వయిస్తుంది. నిజానికి మనము కృష్ణదాసులము, కానీ బద్ధ జీవన స్థితిలో మనము అందమైన స్త్రీ రూప ఇనుప సంకెళ్లతో బంధించబడి ఉన్నాము. ఈ విధముగా ప్రతి పురుషుడు మైదనముచే బద్ధుడై ఉన్నాడు. కనుక భౌతిక బంధ విముక్తుడు కాగోరేవాడు మైదన భోగాన్ని నియంత్రించడము తొలుత నేర్చుకోవాలి. నియంత్రణ లేనట్టి మైదనము మనిషిని పూర్తిగా మాయాబంధములో ఉంచుతుంది. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ మాయను 24వ ఏటనే పరిత్యజించారు. అప్పటికి ఆయన భార్యకు 16 ఏండ్లు, తల్లికి 70 ఏండ్లు ఉన్నాయి. కుటుంబానికి ఆయనే మగదిక్కు. తాను బ్రాహ్మణుడైనప్పటికీ, ధనికుడు కానప్పటికీ ఆయన సన్యాసాన్ని తీసుకుని కుటుంబ బంధము నుండి విడిపడ్డారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. శారదామాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్కారం. కంగ్రాచులేషన్స్ ప్రభుజీ. పూర్తిగా కృష్ణ భక్తులము కాగోరితే మనము మాయాబంధాన్ని వదిలిపెట్టాలి. లేదా ఒకవేళ మాయతోనే ఉంటే మోహానికి గురు కాని విధంగా జీవనం గడపాలి. శ్రీ చైతన్యుల అనుయాయులలో చాలా మంది గృహస్థ భక్తులు ఆ విధంగానే చేశారు. అయినా సన్యాసాశ్రమంలో ఉన్నట్టు శ్రీ చైతన్యులు తమ అనుయాయులతో అతి ఖచ్చితంగా ఉండేవారు. ఒక స్త్రీ వంక కామభావంతో చూసినందున చోటా హరిదాసును ఆయన బయటకు గెంటివేశారు. చోటా హరిదాసు ఒక ప్రధానమైన కీర్తనకారుడు. సన్యాసాశ్రమములో ఉన్నట్టు నాతో కలిసి నీవు ఉంటున్నావు, అయినా ఒక స్త్రీని కామభావంతో చూశావు అని మహాప్రభువు అతనితో అన్నారు. హరిదాసును క్షమించమని ఇతర భక్తులు ఎంతో బ్రతిమాలారు. కానీ శ్రీ చైతన్యులు మాత్రము దానికి లొంగక, మీరంతా అతనిని క్షమించి అతనితో పాటే ఉండండి, నేను ఒంటరిగా ఉంటాను అని జవాబిచ్చారు. ఇంకొక ప్రక్క ఆయన తన గృహస్థ భక్తులలో ఒక ఆమె గర్భవతి అయినప్పుడు పుట్టే శిశువుకు ఒక చక్కని పేరు పెట్టాలని అన్నారు. అంటే మైథున భోగ నియంత్రణ కలిగిన గృహస్థులను ఒప్పుకుంటూనే ఆయన సన్యాసాశ్రమంలో ఉండి మోసగించే వారి పట్ల వజ్రాయుధంలాగా వర్తించారు. ఉపవాసం రోజు స్నానం చేస్తూ నీళ్లను త్రాగడం వంటి పద్ధతితో మోసం చేయడం ఆయనకు నచ్చలేదు. అంటే తన అనుయాయులలో కపటత్వాన్ని ఆయన సహించలేదు. మాయాబంధాలను ఛేదించి నిత్యులయ్యే విధమును శ్రీ చైతన్యులు జనులకు బోధించారని చైతన్య చరితామృతము నుండి మనము తెలుసుకుంటాము. అందుకే పైన పేర్కొనబడినట్లు నిత్యత్వములో జీవశక్తి యొక్క గుణము అనే ఈ గ్రంథ నామాన్ని అనువదించవచ్చును. పరమనిత్యుడే భగవంతుడు, దేవదేవుడు పరమనిత్యుడు, జీవులు అసంఖ్యాకముగా ఉన్నారు, వారంతా వ్యక్తిగతులు. దీనిని సులభంగా అర్థము చేసుకోవచ్చును. మనందరికీ వ్యక్తిగత ఆలోచనలు, కోరికలు ఉంటాయి. భగవంతుడు కూడా వ్యక్తిగతుడు. అయినా భేదం ఏమంటే అతడు ప్రధానుడు, అతనికి మించిన వాడు లేడు. సూక్ష్మాతి సూక్ష్మములైన జీవులలో ఒక జీవి ఇంకొకని అధిగమిస్తూ ఉంటాడు. ఈ జీవులందరి వలనే భగవంతుడు వ్యక్తిగతుడు. కానీ భేదం ఏమంటే అతడు పరమనిత్యుడు. భగవంతుడు అమోఘమైన వాడు. అందుకే భగవద్గీతలో అతడు అచ్యుతుడని సంబోధింపబడినాడు. అంటే అతనెన్నడూనూ పతనము చెందడు. భగవద్గీతలో అర్జునుడు పతనము చెందినట్లు కనిపించిన
శ్రీకృష్ణుడు పతనము చెందడు కనుక ఆ పేరు చక్కగా పొసగింది. ఈ జగత్తులో నేను ఆత్మమాయచే అవతరిస్తాను అని అర్జునునితో చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు తన అమోఘత్వాన్ని వెల్లడి కావించాడు. భగవద్గీత 4.6. ప్రభుజీ, మా అమ్మగారు ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం. కనుక శ్రీకృష్ణుడు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మాయాధీనుడు అయ్యాడని మనము అనుకోకూడదు. కృష్ణుడు కాని అతని అవతారములు కాని ఏనాడును ప్రకృతి ఆధీనంలోనికి రారు. వారు పూర్తిగా స్వతంత్రులు. ప్రకృతిలో ఉన్నప్పటికీ ప్రకృతి గుణాలచే ప్రభావితుడు కానట్టి వాడే దైవీ స్వభావం కలవాడని శ్రీమద్ భాగవతములో చెప్పబడింది. భక్తుడే ఈ స్వాతంత్రాన్ని పొందగలిగితే ఇక భగవంతుని గురించి వేరేగా చెప్పేదేముంది? భౌతిక జగత్తులో ఉన్నప్పుడు లౌకిక కల్మషముతో మనము కలుషితము కాకుండే విధము ఏమిటనేది అసలైన ప్రశ్న. కృష్ణ సేవయే మన ఏకైక అభిలాష అయితే ప్రపంచములో ఉన్నప్పుడును మనము నిష్కలముగా ఉండగలమని శ్రీల రూప గోస్వామి వివరించాడు. అప్పుడు ఎవరైనా ఏ విధంగా సేవించాలి అని అడిగే అవకాశం ఉన్నది. అదేదో ధ్యాన విషయం గాక కృష్ణుని కొరకు పనిచేయడం అవుతుంది. ధ్యానం అనేది మానసిక కలాపము. అటువంటి కార్యములో మన వనరులలో దేనిని నిరుపయోగంగా వదిలివేయకూడదు. ఏది ఉన్నా మనది ఏదైనా కృష్ణుని కొరకే ఉపయోగించాలి. టైప్ రైటర్లు, కార్లు, విమానాలు, క్షిపణులు ప్రతి దానిని మనము ఉపయోగించవచ్చును. జనులతో కృష్ణ భక్తిని గురించి మాట్లాడటం కూడా సేవయే అవుతుంది. మన మనస్సు, ఇంద్రియాలు, వాక్కు, ధనము, శక్తులు అన్నీ కూడా ఆ విధంగా కృష్ణ సేవలో నియుక్తమైతే మనం ఇక ప్రకృతిలోనే ఉండబోము. ఆధ్యాత్మిక వేతనము లేదా కృష్ణ భక్తి భావననే మనము ప్రకృతి స్థితిని దాటిపోయి ఉంటాము. కృష్ణుడు, అతని అంశాలు, అతని భక్తులు అంటే అతని కొరకు పనిచేసే వాళ్ళు ప్రకృతిలో ఉన్నట్టు వారు కారు. అయినా అల్పజ్ఞులైన జనులు వారిని ప్రకృతిలో ఉన్న వారిగానే తలుస్తారు. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మ నిత్యమని, ఆధ్యాత్మిక జగత్తులో మన కలాపములు కూడా నిత్యమని శ్రీ చైతన్య చరితామృతం బోధిస్తుంది. పరబ్రహ్మము నిరాకారమని, రూపరహితమనే భావన కలిగిన మాయావాదులు ఆత్మదర్శి అయిన వాడు మాట్లాడనవసరం లేనిదని వంతమాడతారు. కానీ కృష్ణ భక్తులైన వైష్ణవులు చెప్పేది ఏమిటంటే, ఆత్మానుభూత స్థితికి వచ్చినప్పుడే మనము నిజముగా మాట్లాడడం ఆరంభిస్తాము. ఇంతవరకు మనం కేవలము చెత్త విషయాలే మాట్లాడాము. ఇప్పుడు నిజమైన మాటలను అంటే కృష్ణ చర్చలను ఆరంభిద్దాం అని వైష్ణవుడు అంటాడు. ఆత్మదర్శి అయిన వాడు మౌనిగా ఉండిపోతాడని తమ భావనను సమర్థించుకోవడానికి మాయావాదులు నీటి కొండ ఉపమానాన్ని చెప్పడానికి ఎంతో ఇష్టపడతారు. కొండ నిండుగా లేనప్పుడు శబ్దం చేస్తుంది, కానీ కొండ నీళ్లతో నిండినప్పుడు ఏ శబ్దము చేయదు. అంటే మనము నీటి కొండలమా? ఎట్లా మనము వాటితో పోల్చుకుంటాము ఉంటాము. సరి అయిన ఉపమానం రెండు వస్తువుల మధ్య సాధ్యమైనవన్నీ పోలికలను చూపుతుంది. నీటి కొండ జీవశక్తి కాదు, కానీ మనం జీవశక్తి స్వరూపము. నిశ్శబ్ద ధ్యానము నీటి కొండకు సరిపోతుందేమో గాని మనకు కాదు. నిజానికి భక్తుడు ఆత్మానుభూతిని బడచి తరువాత శ్రీకృష్ణుని గురించి చెప్పడానికి రోజుకు 24 గంటలు సరిపోవు. మూర్ఖుడు మాట్లాడినంత వరకే గౌరవించబడతాడు. కానీ మౌనం వీడగానే వాడి అజ్ఞానం బయటపడుతుంది. భగవత్ ప్రీత్యర్థము ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయని చైతన్య చరితామృతం చూపుతుంది. నా ఆధ్యాత్మిక గురువులకు నేను నమస్కరిస్తున్నాను అని శ్రీ కనకదాస కవిరాజ గోస్వామి చైతన్య చరితామృత ఆరంభంలో రాశారు. ఆయన చేసిన బహువచన ప్రయోగము ఇక్కడ గురు పరంపరను సూచిస్తుంది. ఆయన తన గురువుకే కాక పూర్తి పరంపరకు
అందే స్వయంగా శ్రీకృష్ణుడి నుండే ఆరంభమైన గురు పరంపర వరకు నమస్కరించారు. ఈ విధంగా పూర్వ ఆచార్యులందరికీ మహోన్నత గౌరవాన్ని ప్రదర్శించడానికి ఆయన గురువులనే బహువచన ప్రయోగం చేశారు. గురు పరంపర వరకు వందనము చేసిన తరువాత ఆయన ఇతర భక్తులకు, భగవంతునకు, అతని అవతారములకు, భగవంతుని విస్తారములకు, కృష్ణుని ఆంతరింగ శక్తికి వందనం చేశాడు. చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్యుడు ఈ అన్నిటినీ స్వరూపమై ఉన్నారు. ఆయన భగవంతుడు, గురువు, భక్తుడు, అవతారము, ఆంతరింగిక శక్తి, భగవద్ విస్తారము, అనుయాయుడైన నిత్యానందునిగా ఆయన భగవంతుని కొని తొలి విస్తారము, అద్వైతునిగా ఆయన అవతారము, గదాధరునిగా ఆయన ఆంతరింగిక శక్తి, శ్రీనివాసునిగా ఆయన భక్తి రూపంలో తటస్థ జీవుడు. ఈ విధముగా శ్రీ రామానుజాచార్యులు వర్ణించినట్లు శ్రీకృష్ణుడు ఒంటరి కాడని, తన సకల రూపాలతో నిత్య విరచితులై భావించాలి. విశిష్టాద్వైత తత్వములో భగవచ్చక్తులు, విస్తారములు, అవతారములు భిన్నత్వములో ఏకత్వముగా భావించబడతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే భగవంతుడు వీటన్నిటికీ వేరు కాదు. ఇవన్నీ భగవంతుడికే, ఎన్ని కలిపే భగవంతుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతా చదువుతారా ప్రభు? అవునారండి, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిజానికి చైతన్య చరితామృతము ఆరంభకులకు ఉద్దేశించబడలేదు. ఎందుకనగా ఇది ఆధ్యాత్మిక జ్ఞానములో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు వంటిది. సాధకుడు తోలుత భగవద్గీతతో ఆరంభించి శ్రీమద్భగవతాన్ని అధ్యయనం చేసి ఆ తరువాత చైతన్య చరితామృతాన్ని చదవాలి. ఈ శాస్త్రాలన్నీ ఒకే పూర్ణ స్థితిలో ఉన్నప్పటికీ తారతమ్యము చెప్పడానికి చైతన్య చరితామృతము ఉన్నత స్థానంలో ఉన్నట్లు భావించబడింది. దీనిలోని ప్రతి శ్లోకము చక్కగా రచింపబడింది. చైతన్య చరితామృతంలోని 2వ శ్లోకములో రచయిత శ్రీ చైతన్య నిత్యానందులకు వందనము చేశారు. భౌతిక జగత్తు యొక్క అంధకారాన్ని తొలగించేవారు కనుక వారిని ఆయన సూర్యచంద్రులతో పోల్చారు. ఈ సందర్భంలో సూర్యచంద్రులు కలిసి ఉదయించారు. శ్రీ చైతన్య మహాప్రభువు మహిమ అంతగా తెలియరానట్టి పాశ్చాత్య ప్రపంచంలో ఎవరైనా సరే కృష్ణ చైతన్యులు ఎవరు అని అడుగుతారు. శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త అయిన శ్రీకృష్ణ దాస కవిరాజు ఆ ప్రశ్నకు ఈ గ్రంథంలోని 3వ శ్లోకంలో సమాధానం ఇచ్చారు. సాధారణంగా ఉపనిషత్తులలో పరతత్వము నిరాకార భావనలో వర్ణింపబడుతుంది. కానీ పరతత్వం యొక్క రూపతత్వము ఈ సోపనిషత్తులో పేర్కొనబడింది. దానిలో ఈ క్రింది శ్లోకం మనకు కనిపిస్తుంది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషణ పావృణు సత్యధర్మాయ దృష్టయే. దేవ, సకల జీవరాశిని పోషించేవాడా, నీ ముఖము నీదే దీప్యమాన తేజముతో కప్పబడి ఉంది. దయచేసి ఆవరణను తొలగించి నీ భక్తునకు దర్శనమివ్వవలసింది. ఈ శ్రీ ఈశోపనిషత్ 15. నిరాకారవాదులకు భగవంతుని తేజమును దాటి ముందుకు పోయి యవ్వనీసుండైతే ఆ తేజము బయల్వడలుతుందో అతనిని చేరే శక్తి ఉండదు. ఆ దేవదేవునికి ఈ సోపనిషత్తు ఒక మంత్రము. నిరాకార బ్రహ్మము త్రోసిపుచ్చబడలేదు, అది కూడా వర్ణించబడింది. కానీ ఆ బ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యదేహ తేజంకు చెప్పబడింది. శ్రీ చైతన్యులు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అని శ్రీ చైతన్య చరితామృతములో చెప్పబడింది. అంటే శ్రీకృష్ణ చైతన్యులే నిరాకార బ్రహ్మముకు ఆధారము. ప్రతి జీవి హృదయంలోని విశ్వమునందలి ప్రతి పరమాణములోను ఉండే పరమాత్ముని శ్రీ చైతన్య పాక్షిక ప్రతి నిత్యము. నిరాకార బ్రహ్మాండానికి సర్వవ్యాపక పరమాత్మునికి ఆధారమైనందున శ్రీకృష్ణ చైతన్యుడు భగవంతుడే. ఆయన ఐశ్వర్యము, యశస్సు, బలము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనే 6 విభూతులను సంపూర్ణంగా కలిగినట్టి వారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆయనే కృష్ణుడని ఆయనకు సమాధానాధికులు లేరని మనము తెలుసుకోవాలి.
ఆయనకు ఉన్నతమైనది లేనే లేదు. ఆయన పరమ పురుషుడు. శ్రీ హరే కృష్ణ. చైతన్యులచే 10 రోజులకు పైగా నిరంతరాయముగా బోధన పొందినట్టి అంతరంగిక భక్తుడు శ్రీల రూప గోస్వామి ఈ విధంగా అన్నారు. నమో మహాదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరీ ద్విషి నమః. ఇంతవరకు ఎవ్వనట్టి విశుద్ధ కృష్ణ ప్రేమను ధారాళముగా పంచడి కారణంగా ఏ ఇతర అవతారము కన్నను సాక్షాత్తుగా కృష్ణుని కన్నను పరమదారులైనట్టి శ్రీకృష్ణ చైతన్యులకు నేను నమస్కరిస్తున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారమ్మా? జగదమ్మ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. జగదమ్మ మాతాజీ పుస్తకం లేదండి. పుస్తకం లేదమ్మా మీ దగ్గర? సరే. శుభలక్ష్మి మాతాజీ మీ దగ్గర ఉందమ్మా బుక్స్? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ శరణాగతి అనే విషయం నుండి శ్రీ చైతన్య మహాప్రభువు బోధలు ఆరంభమవుతాయి. కర్మయోగము లేదా జ్ఞానయోగము లేదా హఠయోగము వంటి మార్గాలను అవలంబింపక ఆయన సమస్త భౌతికాసక్తిని మనిషి త్యజించడమనే సంసారాంతములో ఆరంభిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మను జడ పదార్థము నుండి వేరు చేయడం అనే అంశము నుండి తన ఉపదేశాలను ఆరంభిస్తాడు. ఆత్మ భక్తితో తనకు శరణుజొచ్చే విషయముతో అతడు 18 అధ్యాయములలో బోధను ముగిస్తాడు. మాయావాదుల అన్ని మాటలు అంతటితో ఆగిపోతాయి. కానీ కేవలము అక్కడే నిజమైన చర్చ ఆరంభమవుతుంది. వేదాంత సూత్రములు ఆదిలోనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇక ఇప్పుడు పరతత్వము గురించి విచారణ ఆరంభించవలసింది అని చెప్పాయి. అన్ని అవతారాలలోనూ పరమోధారమైనట్టి అవతారమని శ్రీ చైతన్యులను శ్రీ రూప గోస్వామి స్తుతించారు. ఎందుకనగా ఆయన భక్తి యొక్క మహోన్నతమైన రూపాన్ని బోధించి అపురూపమైన కానుకను ఇచ్చారు. అంటే ఏ వ్యక్తి అయినా అడిగే అత్యంత ముఖ్యమైన విచారణలకు ఆయన సమాధానములు ఇచ్చారు. భక్తిలో భగవద్ అనుభూతిలో వివిధ స్థాయిలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించే ఎవ్వరైనా భక్తిలో ఉన్నట్టి వారే. భగవంతుడు గొప్పవాడనడము కొంతే అవుతుంది, కానీ అంతా కాదు. శ్రీ చైతన్యులు ఆచార్యునిగా ప్రచారం చేస్తూ మనకు బోధించినదేమంటే మనము భగవంతునితో సంబంధాన్ని పొంది నిజంగా అతనికి మిత్రుడు, తల్లిదండ్రులు లేదా ప్రియురాలు కావచ్చును. అర్జునుడు అత్యంత ప్రియమైన స్నేహితుడు కనుకనే శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీతలోని విశ్వరూపాన్ని చూపించాడు. అయినా శ్రీకృష్ణుని విశ్వపతిగా చూసిన తరువాత అర్జునుడు తాను చూపిన మిత్రత్వ చనువుకు క్షమార్పణ కోరాడు. శ్రీ చైతన్యులు ఈ విషయాన్ని దాటి ముందుకు పోయారు. శ్రీ చైతన్యుల ద్వారా మనము శ్రీకృష్ణునికి మిత్రులము కావచ్చును. ఈ స్నేహానికి హద్దే లేదు. మనము శ్రీకృష్ణునకు మిత్రులమయ్యేది భయభక్తులతో గాక పూర్తి స్వేచ్ఛతోనే అని తెలుసుకోవాలి. భగవంతునితో మనము తల్లిగా లేదా తండ్రిగా సంబంధాన్ని నెరపవచ్చును. చైతన్య చరితామృతములోనే కాకుండా శ్రీమద్ భాగవతములోని తత్వము కూడా ఇదే. భక్తుడు భగవంతుని పుత్రునిగా చూసే మరి ఏ గ్రంథము ప్రపంచములో లేదు. సాధారణంగా భగవంతుని తన పుత్రుల అవసరాలను తీర్చే తండ్రిగా చూడడము జరుగుతుంది. కానీ మహాభక్తులు ఒక్కొక్కప్పుడు తమ భక్తియుత సేవా నిర్వహణలో భగవంతునే తమ పుత్రునిగా భావిస్తారు. పుత్రుడు ఏదో అడుగుతాడు, తల్లిదండ్రులు వాటిని తెచ్చి ఇస్తారు. కృష్ణునికి ఇవ్వడంలో భక్తుడు తండ్రిగా లేదా తల్లిగా వ్యవహరిస్తాడు. అంటే భగవంతుని నుండి తీసుకోవడానికి బదులు మనమే భగవంతునికి ఇస్తాము. ఇటువంటి సంబంధంలోనే కృష్ణ జనని యశోద తన పిల్లవాడితో కృష్ణయ్య ఇది తిను, తినకపోతే ఎట్లా, చక్కగా తిను అని అన్నది. ఈ రకంగా శ్రీకృష్ణుడు తాను సమస్తానికి యజమానే అయినప్పటికీ తన భక్తుని అనుగ్రహంపై ఆధారపడతాడు. ఇది అద్వితీయమైన స్నేహస్థితి. దీనిలో భక్తుడు నిజంగానే తాను కృష్ణునికి తండ్రిని లేదా భావిస్తాడు.
చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభు, బుక్స్ లేవా ప్రభుజీ? సండే భక్తి సెంటర్కి వస్తాం ప్రభుజీ, అక్కడ తీసుకుంటాం ప్రభుజీ. తీసుకున్నాం. అక్కడ ఎవరిని అడగ, మీరు ఉంటారు ప్రభుజీ? ఎవరిని అడగాలి? నేను ఉంటానమ్మా. సరే ప్రభుజీ. అమ్మా శాంతి మాతాజీ ఉన్నారమ్మా? లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. గోవింద కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సార్ ఎన్నో పేజ్ ప్రభుజీ? ఇది చైతన్య చరితామృతం ప్రభు. చైతన్య చరితామృతం లేదు నా దగ్గర. మీ దగ్గర సరే వింటానులేండి. హరే కృష్ణ ప్రభుజీ. అయినా శ్రీకృష్ణుని ప్రియునిగా భావించవచ్చునని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశము మహోన్నతమైన వరదానము. ఈ సంబంధంలో భగవంతుడు తమ భక్తుని పట్ల ఎంత అనురక్తుడవుతాడంటే అతనికి బదులు తీర్చుకోలేని ఆసక్తతను వెలిబుచ్చుతాడు. బృందావన గోపికలకు అతడు ఎంత ఉపకారబద్ధుడయ్యాడంటే వారి ప్రేమకు బదులు తీర్చుకోలేనని అతడు అనుకున్నాడు. మీ ప్రేమకు నేను రుణము తీర్చుకోలేను, నా దగ్గర అంత సంపత్తులు లేవు అని అతడు వారితో అన్నాడు. ఈ అత్యున్నతమైన మహోత్కృష్టమైన ప్రేయసీ ప్రియుల సంబంధములోని భక్తిని శ్రీ చైతన్యులే ఒసగారు. దీనిని పూర్వపు ఏ అవతారము గాని ఆచార్యుడు గాని ఇవ్వలేదు. అందుకే కృష్ణదాస కవిరాజు శ్రీల రూపగోస్వామి వారు చెప్పినది ఉదహరిస్తూ ఈ గ్రంథంలో 4వ శ్లోకాన్ని ఈ విధంగా రచించారు. శ్రీ చైతన్యుల గౌరవర్ణ శ్రీకృష్ణుడు, ఆయన శచీసుతుడు. ప్రతి ఒక్కరికి కృష్ణ ప్రేమను పంచడానికే వచ్చిన కారణముగా ఆయన పరమోదారుడు. మీరందరూ ఆయననే మీ హృదయాలలో నిలుపుకొనెదరు గాక. ఆయన ద్వారానే శ్రీకృష్ణుని తెలుసుకోవడం సులభమవుతుంది. భగవత్ ప్రేమ అనే పదాన్ని మనము తరచూ వింటూ ఉంటాము. ఎంతవరకు ఈ భగవత్ ప్రేమను వృద్ధిపరుచుకోగలమనే విషయాన్ని వైష్ణవ తత్వము ద్వారానే తెలుసుకోగలము. భగవత్ ప్రేమను గురించి సిద్ధాంతపరమైన జ్ఞానము చాలా చోట్ల చాలా గ్రంథాల్లో కనిపిస్తుంది. కానీ అసలు భగవత్ ప్రేమ అంటే ఏమిటి, దానిని ఏ విధంగా వృద్ధిపరుచుకోవచ్చుననే విషయము వైష్ణవ సాహిత్యంలోనే కనపడుతుంది. అద్వితీయము మహోన్నతమైన భగవత్ ప్రేమ అనే శ్రీ చైతన్య మహాప్రభు ప్రసాదించారు. ఈ భౌతిక జగత్తులోనూ మనకు కొద్దిపాటి ప్రేమ భావన దొరుకుతున్నది. కానీ అది ఎట్లా సాధ్యపడుతున్నది? మన మూల భగవత్ ప్రేమ కారణంగా అది కలుగుతున్నది. ఈ బద్ధ జీవన స్థితిలో మన అనుభవంలో కనిపించినది ఏదైనా భగవంతునిలో ఉంటుంది. అతడే సమస్తానికి చర్మమూలము. భగవంతునితో గల నిజ సంబంధములో నిజమైన ప్రేమ ఉన్నది. ఆ ప్రేమయే భౌతిక స్థితుల ద్వారా వికృత రూపంలో ప్రతిబింబిస్తుంది. మన నిజమైన ప్రేమ నిరాటంకమైనది, అంతము లేనిది. కానీ ఆ ప్రేమ ఈ భౌతిక జగత్తులో వికృతంగా ప్రతిబింబించినందున అంతరాయములతో కూడినదై అత్తెక్కి ఉంటుంది. నిజమైన దివ్య ప్రేమనే మనము కోరుకుంటే మన ప్రేమను పరమ ప్రేమ లక్ష్యమైన శ్రీకృష్ణ భగవానుని వైపునకే మళ్లించాలి. కృష్ణ భక్తిలోని ప్రధాన నియమం ఇదియే. భౌతిక చేతనావస్థలో మనము ఏమాత్రము ప్రేమింపదగని దానిని ప్రేమించడానికి యత్నిస్తున్నాము. జనులు కుక్కలను పిల్లులను ప్రేమిస్తుంటారు. ఆ విధంగా వారు మరణ సమయంలో వాటినే కలిసి తత్ఫలితముగా పిల్లులు లేదా కుక్కల జన్మను పొందే ప్రమాదంలో చిక్కుబడుతున్నారు. మరణ సమయంలో మన చేతనమే తదుపరి జన్మమును నిర్ణయిస్తుంది. ఈ కారణం చేతనే వేదవాంగ్మయము స్త్రీ పాతివ్రత్యమును గురించి నొక్కి చెబుతుంది. భార్య తన పతి ఎడ అమితాసక్తురాలై ఉంటే మరణ సమయంలో భర్తనే తలుస్తూ తదుపరి జన్మలో పురుష దేహాన్ని పొందగలుగుతుంది. సాధారణంగా పురుషుడు ఆధ్యాత్మిక అవగాహనకు ఉత్తమమైన అవకాశాలను పొందేటి కారణముగా పురుషుని జన్మము స్త్రీ కన్నను ఉత్తమమైనది. కానీ కృష్ణ భక్తి ఎంత ఈ చిన్న పేర చదివి సాపిస్తాం. కానీ ఈ కృష్ణ భక్తి ఎంత ఉత్తమమైనదంటే దీనిలో స్త్రీ పురుష భేదమే లేదు. నన్ను శరణు పొందేవారు ఎవరైనా సరే స్త్రీయే గాని
వైశ్యుడే గాని లేదా శూద్రుడే గాని నిశ్చయముగా నా సాంగత్యాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9వ అధ్యాయం 32వ శ్లోకంలో పలికాడు. ఇదే శ్రీకృష్ణుని పూజ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. రాధాలీలా దేవదాసి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. రేవతి మాతాజీ? లేదు ప్రభుజీ, బుక్స్ ఆర్డర్ ఇచ్చాను, ఇక్కడ వస్తాయి నెక్స్ట్ వీక్. అవునా? భారతి మాతాజీ దగ్గర కూడా బుక్స్ లేవు. ఓకే. అనిత మాతాజీ ఉన్నారా? జలజ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. ప్రతి దేశంలోనూ ప్రతి గ్రామంలోనూ భగవత్ ప్రేమను గురించి కొంత సూచన ఉన్నదని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపారు. కానీ అసలు భగవత్ ప్రేమ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. అయినా భగవత్ ప్రేమకు సరియైన మార్గంలో జీవుని నిర్దేశించడంలో వేదవాంగ్మయము భిన్నంగా ఉన్నది. ఇతర శాస్త్రాలు భగవంతుని ప్రేమించే విధముపై సమాచారాన్ని ఇవ్వవు. అసలు భగవంతుడంటే ఎవరనే విషయాన్ని అవి నిర్వచింపవు, వర్ణించవు. భగవత్ ప్రేమను ప్రచారం చేసిన ఏ విధంగా దానిని వనరించాలో వాటికి తెలియదు. మధుర ప్రేమ రసములో భగవంతుని ఏ విధంగా ప్రేమించవచ్చును శ్రీ చైతన్య మహాప్రభు ప్రత్యక్షంగా ఆచరించి చూపారు. రాధారాణి పాత్రను స్వీకరించిన వారే శ్రీ చైతన్యులు. ఆమె శ్రీకృష్ణుని ప్రేమించినట్లుగా తాను ప్రేమించడానికి ప్రయత్నించారు. రాధారాణి ప్రేమను చూసి శ్రీకృష్ణుడు సర్వదా ఆశ్చర్యపడేవాడు. రాధారాణి నాకెందుకింత ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నది అని అతడు అనుకునేవాడు. రాధారాణిని అధ్యయనం చేయడానికే శ్రీకృష్ణుడు ఆమె పాత్రలో జీవించి తనను తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇదే శ్రీ చైతన్యుల అవతార రహస్యము. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణుడు. కానీ ఆయన కృష్ణుని ప్రేమించే పద్ధతిని మనకు చూపడానికి రాధారాణి భావాన్ని, పాత్రను స్వీకరించారు. ఆ విధంగా గ్రంథకర్త 5వ శ్లోకాన్ని రచిస్తూ రాధారాణి తలంపులలో లగ్నమైనట్టి భగవంతునికి నా వందనములు అని అన్నారు. అసలు రాధారాణి ఎవరు, రాధాకృష్ణులు ఎవరు అనే ప్రశ్నను ఇది లేవదీస్తుంది. నిజానికి రాధాకృష్ణులు అంటే ప్రేమ వినిమయమే కానీ సాధారణ ప్రేమ కాదు. శ్రీకృష్ణుని అపారమైన శక్తులు ఉన్నాయి. వాటిలో 3 ప్రధానమైనవి. అవే ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి అనేవి. అంతరంగ శక్తిలో సంవిత్, హ్లాదిని, సంధిని అనే 3 విభాగాలు ఉన్నాయి. హ్లాదిని శక్తియే శ్రీకృష్ణుని ఆనందమయ శక్తి. జీవులందరూ కూడా ఈ ఆనందాపేక్షక శక్తిని కలిగి ఉన్నారు. ఎందుకనగా వారంతా ఈ ఆనందాన్ని పొందడానికే యత్నిస్తున్నారు. ఇది జీవుని సహజ స్వభావము. ప్రస్తుతము మనం భౌతిక స్థితిలో ఉన్న దేహం ద్వారా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాము. భౌతికేంద్రియార్థాల ద్వారా దేహ సంపర్కము ద్వారా ఆనంద ప్రాప్తికి మనము ప్రయత్నిస్తున్నాము. కానీ సర్వదా ఆధ్యాత్మిక స్థితిలోనే ఉండే శ్రీకృష్ణుడు కూడా ఈ భౌతిక స్థితిలోనే ఆనందాన్ని పొందగోరుతాడనే బుద్ధిహీనమైన ఆలోచనను మనము చేయకూడదు. భౌతిక జగత్తు దుఃఖపూర్ణమైన అశాశ్వత ప్రేమ ప్రదేశమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్ణించాడు. అటువంటప్పుడు అతడు జడ పదార్థంలో సుఖాన్ని ఎలా పొందాలనుకుంటాడు? అతడు పరమాత్ముడు. అతని ఆనందము భౌతిక భావనకు అతీతమైనది. శ్రీకృష్ణుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. నాకు పేజ్ నెంబర్ చెప్పాలి ప్రభుజీ. నేను వింటున్నాను కానీ కరెక్ట్ గా బుక్ చూడండి. 31వ పేజ్ అమ్మా. నా బుక్ లో 31వ పేజ్. అందరికి అదే ఉందండి, మారాయా? అందరికి అదే ఉందమ్మా. 31వ పేజ్. రోమన్ నంబర్లు ఉన్నాయి ప్రభుజీ. కాదమ్మా. 3 ప్లస్లు 3 ఇంటూలు 1 ఉంది కదమ్మా. ఉన్నది. ఇందులోనే ఎన్నో పేరు. శ్రీకృష్ణుడు ఏ విధముగా ఆనందాన్ని, అదేనా ప్రభుజీ? అదేనమ్మా. శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆనందాన్ని అనుభవిస్తాడో తెలుసుకోవడానికి మనము శ్రీమద్ భాగవతంలోని తొలి 9 స్కందాలను అధ్యయనము చేసి తర్వాత 10వ స్కందాన్ని అధ్యయనం చేయాలి. దానిలోనే రాధారాణి బ్రజ గోపికలతో శ్రీకృష్ణ లీలలలో శ్రీకృష్ణుని హ్లాదిని శక్తి ప్రదర్శితం అయ్యింది. అయినా దురదృష్టవశాత్తు బుద్ధిహీనులు ఒక్కమారుగా 10వ స్కందంలోని కృష్ణలీలలోని లోనికి దుముకుతారు. రాస నృత్యములో శ్రీకృష్ణుడు రాధారాణిని ఆలింగనము చేసుకోవడము లేదా గోపికలతో నృత్యము చేయడము వంటివి
సాధారణ వ్యక్తులకు అర్థము కావు. ఎందుకనగా వారు ఈ లీలలను కామదృష్టితో భావిస్తారు. శ్రీకృష్ణుడు తమ వంటి వాడే అని, అతడు గోపికలను ఆలింగనం చేసుకోవడము ఒక యువకుడు ఒక యువతిని ఆలింగనం చేసుకోవడం వంటిదేనని వారు మూర్ఖముగా తలుస్తారు. కృష్ణుడికి సంబంధించిన ధర్మములో మైథునభోగము సమ్మతమైనదే అని తలచడి కారణముగా కొందరు కృష్ణుని యందు అభిరుచి చూపుతారు. కానీ ఇది కృష్ణ భక్తి కాదు, ఇది ప్రాకృత సహజీయము, అంటే లౌకిక కామము. ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే అసలు రాధాకృష్ణుడు అంటే ఏమిటో మనము తెలుసుకోవాలి. రాధాకృష్ణులు కృష్ణుని ఆంతరంగిక శక్తి ద్వారా తమ లీలా ప్రకటము చేస్తారు. రాధాకృష్ణులు కృష్ణుని ఆంతరంగిక శక్తి ద్వారా తమ లీలా ప్రకటన చేస్తారు. శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి యొక్క లాజినీ శక్తి అత్యంత కఠినమైన విషయము. కృష్ణుడు అంటే ఎవరో తెలియనిదే, దానిని ఎవరూ తెలుసుకోలేరు. కృష్ణుడు భౌతిక జగత్తులో ఎటువంటి సుఖాన్ని స్వీకరించడు, కానీ అతనికి లాజినీ శక్తి ఉంది. కృష్ణాంతలమైనందున మనలో కూడా లాజినీ శక్తి ఉన్నది, కానీ దానిని మనము జడ పదార్థంతో ప్రదర్శించడానికి యత్నిస్తాము. కానీ శ్రీకృష్ణుడు అటువంటి వ్యర్థ ప్రయత్నము చెయ్యడు. శ్రీకృష్ణుని లాజినీ శక్తి లక్ష్యము రాధారాణి. అతడు రాధారాణిగా తన శక్తిని ప్రదర్శించి ఆమెతో ప్రేమ కలాపాలలో పాల్గొంటాడు. అంటే శ్రీకృష్ణుడు బాహ్య శక్తిలో ఇంకొకసారి శ్రీకృష్ణుని లాజినీ శక్తి లక్ష్యము రాధారాణి. రాధారాణిగా తన శక్తిని ప్రదర్శించి ఆమెతో ప్రేమ కలాపాలలో పాల్గొంటాడు. అంటే శ్రీకృష్ణుడు బాహ్య శక్తిలో ఆనందాన్ని కొనక తన ఆంతరంగ శక్తి అయిన హలాదిని శక్తిని రాధారాణిగా ప్రదర్శించి ఆమెతో విహరిస్తాడు. ఈ విధంగా స్వయంగా శ్రీకృష్ణుడే తన ఆంతరంగిక హలాదిని శక్తిలో విహరించడానికి రాధారాణిగా ప్రకటమవుతాడు. భగవంతుని పలు స్తరాలు, స్వరూపములు, అవతారములలో ఈ లాజినీ శక్తి ముఖ్యమైనది, ప్రధానమైనది. చదవాలి ప్రభుజీ. రాధారాణి శ్రీకృష్ణునికి వేరు కాదు. రాధారాణి అంటే శ్రీకృష్ణుడే. ఎందుకనగా శక్తికి శక్తిమంతునికి భేదము లేదు. శక్తి లేనప్పుడు శక్తిమంతుడు అర్థరహితుడు అవుతాడు. ఇక శక్తిమంతుడు లేకపోతే శక్తి లేనే లేదు. అదే విధంగా రాధ లేకపోతే శ్రీకృష్ణునికి అర్థము లేదు, కృష్ణుడు లేకపోతే రాధకు అర్థము లేదు. ఈ కారణము చేత వైష్ణవ తత్వము తొలుత భగవంతుని ఆంతరంగిక శక్తికి వందనము చేస్తుంది, పూజనము కాదిస్తుంది. ఈ విధముగా భగవత్ శక్తి సర్వదా రాధాకృష్ణుడిగా చెప్పబడతారు. అదే విధముగా నారాయణుని అర్చించేవారు తొలుత లక్ష్మీదేవి నామాన్ని పలుకుతూ లక్ష్మీనారాయణులని అంటారు. అదే రీతిగా శ్రీరాముని అర్చించేవారు తొలుత సీతాదేవి నామాన్ని పలుకుతారు. సీతారాములు, రాధాకృష్ణుడు, లక్ష్మీనారాయణులు దేనిలోనైనా సర్వదా శక్తి తొలుత వస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. విజయకుమారి మాతాజీ బుక్ ఉందమ్మా? బుక్ లేదండి. ఇంకెవరైనా ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఒకటి పేర్లు, కొత్త పేర్లు నేను చూసినట్టు గుర్తు. సీతామణి అని పేరుతో ఒక లాగిన్ అయ్యారు. ఎవరు? హరే కృష్ణ. ప్రభుజీ నా దగ్గర బుక్ లేదండి. ఓకే ఓకే సరే సరే ప్రభు, సరేనమ్మా. ఇంకెవరున్నారా చదవాల్సిన వాళ్ళు? తెప్పించుకుంటారండి? ఇది అందరూ చదవాల్సిన బుక్కే, మరి తెప్పించుకుంటేనే బాగుంటది. చదవాల్సిన బుక్కే అది. అందుకే చైతన్య చరితామృతం చదివేటప్పుడు కనీసము చాంటింగ్ చేసేవాళ్ళే చదవాలంటారు. బేసికల్ గా ఇవన్నీ అర్థం అవడం సులభంగా ఉండదు. అవునమ్మా. ఇన్నాళ్ళు అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. బేసికల్ గా చైతన్య చరితాన్ని చదవడానికి మనందరం రెడీగా ఉన్నామో లేదా అన్నదే నా భయం. ఎంత ఉపోద్ఘాతం ఇచ్చారో చూడండి ప్రభుజీ. అదొక స్థితిలో ఉంటుందేమో చైతన్య చరితామృత చదువుతున్నప్పుడు మనం మనస్థితి అలా ఉండాలి. బేసికల్ గా ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం, ఎంత అర్థం చేసుకెళ్తే అంత అర్థం. నిజంగా భాగవతం చదవకపోతే మనకేమీ అర్థం కాదు ప్రభు. అర్థం కాదు. నేను అందుకే భాగవతం కూడా రెండోసారి 9వ అధ్యాయమైన అయిపోతుంది, 10వ స్కందమైన అవ్వాలి అనుకున్నాను.
పదో స్కందం అవడానికి చాలా టైం పడుతుంది అని చెప్పి మేము కృష్ణ బుక్ చదువుకున్నాం. బట్ అది కూడా ఇంపార్టెంట్, ఆ బుక్ కూడా. అవునవును ప్రభు. అయ్యో అది ఉపయోగపడుతుంది ఇక్కడ. చదివింది ఏది వృధా కాదు కానీ నాన్న. ఇందులో ప్రభుపాదుల గురించి చాలా బాగా రాశారు ప్రభుజీ. ఎంత విపులంగా అసలు ఆయన ప్రతి అడుగు రాసినట్టుగా ఉంది ఇందులో. సో ఫ్రైడే చదువుకుందాము. అలాగేనమ్మా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో మొన్న భూమి పూజకి వచ్చారు. సో మన భూమి పూజకి రావడంలో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే మీరు సుఖదేవ్ మహారాజుని, రేవతి రమణ ప్రభుని చూడాలని. సో తర్వాత మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది, మీకు ఎలాగ అనిపిస్తే మళ్ళీ వాళ్ళతో నేను సెపరేట్ గా మీకు కావాలంటే మీటింగ్స్ పెడతాను. మనం సుఖదేవ్ అంటే ప్రభుజీ స్పీచ్ కూడా వినలేదు ప్రభుజీ. వినలేదమ్మా. ఇద్దరు బాగానే చెప్పారమ్మా. మాట తీరు విధానం ఇద్దరిది బాగుంది. ఏంటంటే దీక్ష అనేది రెండు రకాలు. మనకి ఎవరితో కనెక్ట్ అవుతుంది అని, మనకి ఎవరితో కనెక్ట్ అవుతున్నదో వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడితే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలి. మన ఇష్టం అని కాదు, వాళ్ళ ఇష్టం. అవును ప్రభుజీ. దానికి మనకి ఎవరితో మనకి మనసు కనెక్ట్ అవుతుందని మనం అనుకుంటే దాని ప్రకారం మనం అవసరమైతే నెల్లూరు వెళ్ళాలి, లేదంటే తిరుపతి వెళ్ళాలి. ఉండాలి కదా ప్రభుజీ మనకు కూడా. అయితే ప్రయత్నం మన వైపు నుంచి ఉండాలి. మనం వెళ్ళి కలిస్తేనే అవి తెలుస్తాయి నాన్న. మన మాటలు విన్నంత మాత్రాన్ని అర్థం అవ్వదు. అవును, సరే అయితే మళ్ళీ ఇద్దరిని వెళ్ళి కలుద్దామంటే ఇద్దరిని వెళ్ళి నేను తీసుకెళ్తాను. నెల్లూరు తీసుకెళ్తాను, తిరుపతి తీసుకెళ్తాను. అపాయింట్మెంట్స్ తీసుకుని ఆయన అయితే ఇక్కడే ఉన్నారు సుఖదేవ్ మహారాజు. అంత అర్హత వచ్చిందా అనిపిస్తుంది ప్రభుజీ ఒక్కోసారి. అర్హత అదే క్వశ్చన్ నేను అడిగాను నీలాన్ ప్రభుని, అర్హత ఉందా దీక్షకి అంటే అది ఎప్పటికీ ఉండదు, వాళ్ళ కృపతోనే మనకు దీక్ష వస్తుంది అని చెప్పారు. మన అర్హతతో రాదు, వాళ్ళ కృపతోనే వస్తుంది అని చెప్పి అది అయితే నిజమే ప్రభుజీ. ఏంటంటే దాని అయితే మనకి దీక్ష తీసుకుందామని కోరుకుండాలి. కోరుకుంటే తప్పకుండా వర్కౌట్ చేద్దాం. సుందర్ కేశవ్ దాస్ గా మారినందుకు హరే కృష్ణ. నరసింహ పాడుకుని క్లాస్ క్లోజ్ చేసుకుందాం అయితే. హరే కృష్ణ. చెప్పండి. దండవత్ ప్రణాం ప్రభుజీ. ఈ రోజు బుక్ లో నాకు 2-3 పాయింట్స్ చాలా అంటే కొంచెం బాగా ఇదిగా అనిపించింది ప్రభు. జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ ప్రభుజీ. చెప్పండి. ఒక పారాగ్రాఫ్ లో ఏమన్నారంటే, ప్రకృతికి అధీనమైన వాళ్ళకి దైవీ స్వభావంలో ఉన్నట్టుగా చెప్పగలము. అది ఈవెన్ మనుషులైనా సరే. ఇప్పుడు మనిషికే దైవీ స్వభావం ఉంది అని అంటున్నప్పుడు ఇంకా దేవుడి గురించి ఏంటి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అదొకటి నాకు నచ్చింది ప్రభుజీ. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా వెళ్తే భగవద్గీత మనకి దేవుడు ఆత్మ జడ పదార్థము గురించి డిఫరెన్షియేషన్ చెప్తుంది. అలాగే 18 చాప్టర్స్ కంటిన్యూషన్ అయింది. ఈ చైతన్య చరితామృతంకి వచ్చేసరికి చైతన్య మహాప్రభు అసలు స్టార్టింగే ఏదో కరెక్ట్ గా ఏదో వర్డ్ యూజ్ చేశారు. అంటే అసలు దీనికి అతీతంగా అంటే భౌతిక ఆసక్తి కంప్లీట్లీ విడదీయడం కాదు, విడదీయడం కన్నా ఇంకా హెడ్ వెళ్ళి భౌతికాసక్తి నుంచి అసలు బయటికి వచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు చైతన్య మహాప్రభు అని చెప్పేసి అదొక పారాగ్రాఫ్ ఒకటి, అదొకటి కొంచెం నాకు ఇది అనిపించింది. వెరీ నైస్ అమ్మా. అలాగే ఒక చోట రాశారు కదమ్మా, భౌతిక ప్రకృతితో తాదాత్మ్యం చెందితే చరిత్ర పుటలు అన్నీ క్రియేట్ అయిపోతున్నాయి అని. మనం ఎంత బంధం ఉంటే అన్ని జన్మలు తీసుకుంటూ అంత చరిత్ర క్రియేట్ చేసుకుంటున్నాము అంట. ఇంకొకటి భాగవతంలో మనకి అన్ని కూడా కృష్ణుడు, విష్ణుమూర్తి ఈ కంటెక్స్ట్ అంతా అలా సాగుతుంది కదా ప్రభుజీ మనకి భాగవతం. ఇక్కడ చైతన్య చరితామృతంకి వచ్చేసరికి అసలు ఒక పారాగ్రాఫ్ లో అయితే ఇంకా కృష్ణుడు అన్న వర్డ్ ని చైతన్య మహాప్రభు వర్డ్ తోటి రీప్లేస్మెంట్ అయిపోయింది ప్రభుజీ అక్కడ కంప్లీట్లీ. భాగవతంలో మనకి విష్ణు కృష్ణుడు అంటే రెండిటి కింద కాదు, పదం సినానిమస్ గా వాడతారు. అవును ప్రభు.
ఇక్కడ కృష్ణుడు చైతన్యుడు సినానిమస్ గా వాడతారు. కృష్ణుడు చైతన్యుడు, అవును అవును ప్రభుజీ. అంటే చైతన్య చరితామృతము కృష్ణ గౌరంగ మహాప్రభు గురించి అంటే ఇంతవరకు బుక్స్ ఏమి చదవలేదు కదా ప్రభుజీ. ఈ బుక్ తోటి అసలు చైతన్య మహాప్రభు అంటే ఏంటి, అసలు ఆయన్ని మనం ఎంత ఇదిగా పూజించాలి అన్నది. ఎందుకంటే మనకి యాజ్ ఎ సౌత్ ఇండియన్ గా మనకి ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు అసలు అన్నది లేదు కదా ప్రభుజీ మనకి. సో ఈ బుక్ తోటి ఈ చైతన్య ఎందుకంటే అందరూ ఎవరిని ఇస్కాన్ డెవోటీస్ ఎవరు చూసిన చైతన్య మహాప్రభునే చాలా ఇదిగా చేస్తారు ప్రభుజీ. సో అది కొంచెం రావాలి అంటే ఈ బుక్ కాస్త వెళ్ళాలనుకుంటా ప్రభుజీ లోపలికి. చైతన్య మహాప్రభు పేరు వినలేదమ్మా ఇదివరకు. నేను విన్నాను ఆ పేరు అయితే, బట్ ఎవరు అన్నది నాకు తెలియదు. బట్ యూఆర్ రైట్, మనకి ఇస్కాన్ లో చైతన్య మహాప్రభు అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బేసికలీ ఇప్పుడు వరకు కొద్దో గొప్ప భాగవతం కథలు అవన్నీ విన్నాం కానండి, చైతన్య మహాప్రభు గురించి మటుకు చాలా చాలా తక్కువ అండి. అసలు పేరు ఒకటే వింటాం తెలుసు, ఆయన గురించి అసలు ఏమీ తెలియదండి. కరెక్ట్ 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 అమ్మా, పేరు ఒకటి. చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప కొన్ని కథలైనా భాగవతం కథలు విన్నాం కానీ ఈ విషయం తెలియదండి. ఈ బుక్ ద్వారానే ఇంక ఇప్పుడు తెలుసుకోవాలండి ఇంకంతా. మాయాపూర్ వెళ్ళారమ్మా మీరు? మాయాపూర్ అంతా మనకి చైతన్య మహాప్రభునే. అవునండి, ఒక్కసారి వెళ్ళానండి నేను మాయాపూర్. నేను పుట్టిన ప్రదేశం కాబట్టి అంతా ఇంకా. అవునండి, గౌడీ మఠం అంతా కూడా చైతన్య మహాప్రభు. మాయాపూర్ ఒరిస్సా మూల ప్రాంతాలంతా కూడా చైతన్య మహాప్రభునే పూజిస్తారమ్మా వాళ్ళు. అవును ప్రభుజీ. ఒరిస్సాలో మూల ప్రాంతాలన్నీ కూడా అక్కడంతా చైతన్య మహాప్రభు, తులసిదేవి రెండే ఉంటాయి. అదేనండి, మన ఆంధ్ర ఈ సౌత్ ఇండియాకి తక్కువ అనుకుంటానండి చైతన్య మహాప్రభు. ఆయన వచ్చింది శ్రీకూర్మం వచ్చారు, సింహాచలం వచ్చారు, అక్కడ నుంచి మథురై వైపు వెళ్ళిపోయారు. సింహాచలం నుంచి సౌత్ అలాగా రాజమండ్రి. బృందావనం కూడా వెళ్ళారా అంటారేమో. బృందావనం వెళ్ళారు. సౌత్ ఇండియా టూర్ మాత్రం అంతే. రాజమండ్రి, అక్కడ నుంచి మధురై తిరుచినాపల్లిలో వెళ్ళారు. అక్కడ నుంచి మనం నార్త్ వెళ్ళిపోయారు. అదే రాజమండ్రి అంటే కొవ్వూరు. అదే రాజమండ్రి అంటే నా ఉద్దేశం అదే. శ్రీరంగం కూడా వెళ్ళారు కదా ప్రభుజీ. శ్రీరంగం కూడా వెళ్ళారేమో కదా. శ్రీరంగం వెళ్ళారు, పండరీపురం వెళ్ళారు. పండరీపురం ఉంటుంది, శ్రీరంగం పండరీపురం అయితే ఉంది బేసికలీ. సో యా, చైతన్య మహాప్రభు అన్నగారు ఆయన ముందు సన్యాసం తీసుకుంటారు. ఆయన పండరీపురంలో ఉండిపోయారు. అందుకని ఈయన వెళ్ళేసరికి ఆయన శరీరాన్ని వదిలేశారు. బట్ పండరీపురం ఆయన ఉన్న ప్రదేశానికి ఈయన వెళ్ళారు, నివసించారు. ఇంకా చాలా భక్తుల పేర్లు కూడా వస్తున్నాయి ప్రభుజీ. అంటే చాలా భక్తుల గౌడీ మఠం ఉంటదండి. అవును, ఇక్కడ మాతాజీ. ఎక్కడమ్మా? శారదా మాతాజీ కొవ్వూరులో గౌడీ మఠం ఉంటుంది కదండి. అవునమ్మా, కొవ్వూరులో గౌడీ మఠం. అవునండి, ధర్మవరం. అక్కడ ఎక్కువ కాలం ఉన్నారమ్మా. ఇంకా ఇప్పటికే అక్కడ గౌడీ మఠంలో బాగుంటుందమ్మా. చైతన్య మహాప్రభు పుస్తకాలన్నీ బాగా దొరుకుతాయి అక్కడ. ఏదైనా పుస్తకాలు చాలా బాగున్నది. మాకు చదవాలని ఉత్సాహం ఇప్పుడు వచ్చింది. ఆ రెండు మాత్రం రైట్. ఇది పూర్తిగా సంపూర్ణంగా కరెక్ట్ గా చదివితే ఇంకా తిరుగులేదమ్మా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి ప్రభుజీ ఇది. అవునండి, దీనికి ప్రయత్నిస్తాను నేను సాధ్యమైనంత వరకు. నాకు అంత తెలియదు కాబట్టి ఎవరో ఒకరిని ప్రతిసారి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. బాలగంధ ప్రభునో, లీలాంధ ప్రభునో ఎవరో. అలాగేనమ్మా. ఇంకా ఏంటంటే ఈ విగ్రహాలు వచ్చి అభిషేకాలు చేయటం చోట్ల కొంతవరకు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అన్నది కొంచెం మాకు తెలిసాయి. లేకపోతే అసలు ఇదే డైరెక్ట్ గా అయిపోను మేము. ప్రతి గుడిలోని, ప్రతి ఇస్కాన్ టెంపుల్ లోని చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు విగ్రహాలు. వైజాగ్ ఏంటది చైతన్య మఠం, కృష్ణ చైతన్య మందిర్ ఉంటుంది కదమ్మా. అవునమ్మా, వైజాగ్ లో ఉంది కదా కృష్ణ చైతన్య. అది అక్కడ చైతన్య మహాప్రభు గుడి ఉంటాయి. అసలు పునాదులు వాడే కదండి. అసలు అమ్మా కృష్ణుడు తెలియాలంటే అసలు పునాదులు వాడే కదా. కృష్ణ భక్తిని అంత ఇది చేసింది ఆయనే, పబ్లిసిటీ చేసింది.
చాలా ఇంకా చోట్లకి వెళ్ళారు నాన్న. ఫస్ట్ టైం మీరు భగవద్గీతలు పంచడానికి అవును వెళ్ళినప్పుడు వచ్చి అన్నారు, అవును. అటువైపు అంతా హరే రామ హరే చైతన్య కృష్ణ మహాప్రభు చెప్తున్నారమ్మా. తర్వాత అంతా చైతన్య చైతన్య మహాప్రభు ఇవి ఉన్నాయి, క్యాలెండర్లు, ప్రతి విగ్రహాలు, చోట బ్యానర్లు అవును అన్ని ప్రతి అటువైపు చోట కనబడుతున్నాయి. పాడువా చట్టువా అటువైపు, అరకు వైపు, ఒరిస్సా బార్డర్ అంతా ఒరిస్సా ఒరిస్సా పక్క అంతా కూడాను. గ్రామాలన్నీ కూడా చైతన్య మహాప్రభు డివోషన్ ఉమ్, ఉమ్. మరి పూరి ఇదంతా కూడా ఆయన తిరిగారు, అక్కడే ఉన్నారు కదమ్మా. కానీ మొన్న మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు ఈ కృష్ణదాస కవిరాజు వీళ్ళందరూ విగ్రహాలు చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. కృష్ణరాజు కవిదాస్ విగ్రహాలు చూసాము. పూరిలో అది చాలా పేర్లు ఉండడంలో చాలా కన్ఫ్యూజ్ పేర్లు అయిపోయాను. మాయాపూర్ లో ఉన్నాయని అనుకోవట్లేదు. మాయాపూర్ లో ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నాను నేను. చాలా పేర్లు వస్తూ ఉంటే ఇది అక్కడ చూసినట్టున్నాము అనిపిస్తుంది నాకైతే. ఇంకా థ్యాంక్ యూ ప్రభుజీ, మాతో చదివిస్తున్నారు ఇవన్నీ. నేను చదువుతున్నానమ్మా, నేను ఫస్ట్ టైం. లేకపోతే అసలు అలా ఒకళ్ళు అలా చదివిస్తేనే కంటిన్యూ ప్రభుజీ అవుతుంది. మమ్మల్ని అందరినీ మళ్ళీ మాయాపూర్ తీసుకెళ్ళండి ప్రభుజీ. మీ ఇష్టమేనమ్మా, మీ ఓపికే. చెప్పండి ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు. అది ఎందుకంటే ఇది చదువుతా ఉండగానే చదివిన తర్వాత ఒకసారి మళ్ళీ అవన్నీ వెళ్ళి దర్శించుకుంటే చాలా బాగుంటది అనిపిస్తుంది. మాయాపూర్, పూరి రెండు రెండూనండి. ఇంకొంచెం మధ్యలోకి వెళ్ళాక వెళ్దామమ్మా. అదే ఇప్పుడు కాదులేండి, అదే నేను ఇంకా పూర్తిగా చదివిన తర్వాత ఏదో ఒక టైంలో మధ్యలోనో అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఒక రోజు మళ్ళీ మమ్మల్ని అందరినీ కలిపి చక్కగా తీసుకెళ్ళండి, మేమందరం వస్తాం. వెళ్దాం. నెక్స్ట్ ఈ ఏడాది మహారాజ్ యాత్ర అయోధ్య. అయోధ్య యాత్ర మార్చి 24 మహారాజా ప్రభుజీ. అవునమ్మా, రాధనాస్వామి మహారాజ్ యాత్ర అయోధ్య. నవంబరు 11 నుంచి 16 అనుకుంటా. 11 నుంచి 16, 10 నుంచి 17. దీపావళి 8నో 9నో, దీపావళి అయిన 3వ రోజు 4వ రోజు బయలుదేరుతున్నారు. 5 రోజుల యాత్ర బేసికల్గా. అక్కడ ఇప్పుడు లాస్ట్ టైం లాగా 1 వీక్ ఉండదు. మార్చి 24 నుంచి ఎన్రోల్ అయిపోవాలి. మార్చి 24 నుంచి ఎన్రోల్ అయిపోవాలి. నా ఉద్దేశంలోని మార్చి 30కో క్లోజ్ అయిపోతుంది. నవంబర్ లోనా ప్రభుజీ యాత్ర? నవంబర్ లో ఉంటుంది, కార్తీక మాస యాత్ర. సో ఎవరికైనా ఎక్కువ ఉంటుందేమో ప్రభుజీ అక్కడ. అమ్మా చలి ఎక్కువ ఉంటుందేమో. ఉంటుందమ్మా, మరి కార్తీక మాసం అనేసరికి ఉంటుంది. జనరల్ గా మహారాజ్ దీపావళి యాత్రలో పెడతారు, కానీ అయోధ్యలో దీపావళి అప్పుడు ఉండడం కష్టం అని చెప్పి అయిపోయిన తర్వాత యాత్ర పెడతారు. కానీ మన మాయాపూర్ లో చలి లేదు మనకు. అక్టోబర్ అవడానో మరేమో అక్కడ వేడి ఎక్కువ. అక్టోబర్ లో వచ్చింది కదమ్మా మొన్న. బృందావనం యాత్ర చాలా చలిగా ఉంది దీపావళి టైం. లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్. సో అదే గోవర్ధన యాత్ర. అయోధ్య కూడా అలాగే ఉంటుంది. అయోధ్య అది పెద్ద దూరమేం కాదు, దగ్గరే కదా ప్రభుజీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచే డేటాబేస్ లో పేర్లు ఎంటర్ చేసుకోవాలి. భారతీ మాతాజీ, శ్వేత మాతాజీ ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు లేదు నాకు తెలియదు. కార్తీక యాత్ర ఇదివరకు వెళ్ళుంటే మీ పేరు ఉంటుంది. బట్ మొన్న రాలేదు కానీ ముందు బృందావనకు వచ్చామండి. మరి మా పేర్లు ఉన్నాయంటారా? అంటే బాలగోవింద్ ప్రభుజీ దాంట్లో ఏమన్నా ఉన్నాయేమోనండి. లేదమ్మా, మహారాజ్ యాత్రకి వచ్చారా మీరు? మహారాజ్ ఉన్నారు అప్పుడు మీరు వచ్చినప్పుడు? అప్పుడు మరి ఫస్ట్ మన బృందావనం వెళ్ళాం కదండి. అప్పుడు మహారాజు లేరు. మహారాజులు ఉన్నారు. మాయాపూర్ యాత్ర మీరు వచ్చారు కాబట్టి మాయాపూర్కి రాలేదండి. ఇప్పుడు రాలేదండి, నేను వేరే విధంగా చూసాను నేను. సో మీ పేరు ఉండకపోవచ్చమ్మా శారదా మాతాజీ. సో మీరు ఒకసారి నాకు చెప్పినా, బాలగోవింద్ ప్రభుకి చెప్పినా, ఎలాగైనా మీరు వచ్చే ఉద్దేశం ఉంటే రేపు ఎల్లుండిలో ఎంటర్ చేయించుకోవాలి. సరేలేండి, నేను వస్తాను ప్రభుజీ. మీరు వస్తారమ్మా? సరే అయితే మిమ్మల్ని నేను ఎన్రోల్ చేసేస్తాను. ఇంకా అదమ్మా, సరే అయితే. సో నరసింహారతి పాడుకుని క్లోజ్ చేసుకుందామా క్లాసు? ఎవరు పాడుతున్నారు నరసింహారతి? నేను పాడినా ప్రభుజీ? పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే
हिरण्याकाशिपो रक्षः शिलटङ्कानकालये इतो नरसिंहो परतो नरसिंहो यतो यतो यामि ततो नरसिंहो बहिर्नरसिंहो हृदये नरसिंहो नरसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरे नाखाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नेतै गौर हरि बोल हरि बोल हरि बोल नेतै गौर हरि बोल जय नरसिंहदेव की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ ఏమ్మా ఇక్కడతో ఆపుతున్నానైతే మనం మండే క్లాస్కి వస్తున్నాడు మండే మార్నింగ్ కలుద్దాము నెక్స్ట్ మండే ఈవినింగ్ మంగళవారం మళ్ళీ భాగవతం చదువుకుంటాం ఉగాది రోజు ఉగాది లక్షవారం కాబట్టి మనకు సంబంధం లేదు హరే కృష్ణ థ్యాంక్ యూ